అన్న చిన్ని చరణ్ అలియాస్ చరణ్ అర్జున్ అంతేనా అన్న 2003 నుండి అండ్ 2025 ఇప్పటి వరకు మీ జర్నీ దానికి హ్యాట్స్ ఆఫ్ అన్న. ఎందుకంటే మీరు ఒక బ్రేక్ కోసం అనవచ్చు, లేదా ఇండస్ట్రీలో మీకంటూ ఒక గుర్తింపు కోసం మీరు చేసే ఫైట్ అనేది ఇన్ని సంవత్సరాలు అసలు అల్లు పెరగని ఫైట్ అన్నది. అండ్ దానికి రియల్గా హ్యాట్స్ ఆఫ్ అన్న. అండ్ చాలామందికి ఈ విషయం అంటే మీ జర్నీ కనుక తెలిస్తే చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీకి రావాలనుకున్న వారికి అండ్ ఒక ఎయిమ్ పెట్టి ఒక గోల్ పెట్టి దాంట్లోనే కంటిన్యూ అవ్వాలనుకునే వారికి మీ ఈ స్ట్రగుల్ అనేది తెలిస్తే వాళ్ళకి ఒక చిన్న ప్రోత్సాహంలా ఉంటుంది. సో అది నేను మీ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు లేదా మీ గురించి తెలుసుకోవడానికి ట్రై చేసినప్పుడు నాకు అనిపించిన ఫస్ట్ పాయింట్ ఇదే అన్న. మీ గురించి చాలామంది యూత్కి లేదా సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇంకేమైనా చేయాలనుకునే వారికి మీ గురించి తెలియాలి. ఒక ఎయిమ్ పెట్టి పూరి సినిమాలో డైలాగ్ ఉంటుంది, గురి చూసి కొట్టాలి టైప్. సో అట్లా మీ ఎయిమ్ ఒకటే ఉంది, దానికోసమే మీ స్ట్రగుల్ సాగుతుంది. అందుకు హెడ్స్ ఆఫ్ అన్న. అండ్ చెప్పండి అన్న, ఫస్ట్ అసలు యాక్చువల్గా మీరు ఎక్కడ మీ ప్లేస్ ఎక్కడ అంటే అమ్మ నాన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఇది చాలా ఇంటర్వ్యూలలో చెప్పాను సతీష్, బట్ నీది స్పెషల్ కాబట్టి నీకు మళ్ళీ చెప్తున్నా. నాది నల్గొండ అని అందరికీ తెలుసు. నల్గొండ అంటేనే చరణ్ అర్జున్ అనే కాడికి వచ్చింది. ఇప్పుడు నల్గొండ గద్దర్ నరసన్న కానీ నేను కానీ, సో మా నల్గొండకే ఒక ఐకానిక్ లాగా మేము అవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. నల్గొండ దగ్గర ఒక మేలదుప్పలపల్లి గ్రామం, అంటే నల్గొండ టౌన్కి ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. నాన్న పేరు కొండేటి మల్లేష్, అమ్మ పేరు గోపమ్మ. సో అది. అండ్ అమ్మ నాన్న వాళ్ళు ఎట్లా మీ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్ స్టేటస్? ఏం లేదు, నార్మల్ అగ్రికల్చర్. తెలంగాణలో అన్ని పల్లెటూర్లలో ఎలా ఉంటారు అంటే వాళ్ళ వరకు వాళ్ళు ఉండేవాళ్ళు అంతే. అండ్ మీ పాత ఇంటర్వ్యూలో మీరు ఇంతకుముందు చెప్పారు పాట అనేది మీకు పరిచయం అమ్మ వల్ల అయిందని. అమ్మ పాటలు పాడేది, దానివల్ల మీకు పాట అనేది ఇంట్రెస్ట్ పుట్టింది. ఓకే, సంగీతం మీకు అక్కడ ఓకే, బట్ ఈ పదాల అల్లిక, ఒక పదాన్ని అది అల్లిక అంత ఈజీ కాదు. ఆ అలవాటు ఇక్కడ నుండి వచ్చింది? అది కూడా నాకు తెలియకుండానే వచ్చింది. అంటే 4th, 5th క్లాసులోనే స్కూల్లో ఏం అకేషన్స్ జరిగినా కూడా ఈ ఉన్న సాంగ్స్, స్కూల్లో సినిమాలలో ఉండే సాంగ్స్ లేకపోతే జనాల్లో నానే సాంగ్స్ నేను ఎప్పుడు పాడకపోయేవాడిని. అప్పటి నుంచే ఒక కొత్త పాటను ఎందుకు క్రియేట్ చేయకూడదు, ఉన్న పాటలే పాడడం ఎందుకు, మనం కొత్తది క్రియేట్ చేసి మన పాట వీళ్ళందరూ స్కూల్ పిల్లలందరూ పాడేలాగా మనం ఎందుకు చేయకూడదు అనేది నాకు 4th, 5th క్లాసుల్లోనే వచ్చింది మైండ్కి. సో అలా నాకు తెలియకుండానే నేనే అది లిరిక్ ట్యూన్ కలిపి వచ్చేది నాకు స్టార్టింగ్. ఇదంతా బై బర్త్ నుంచి వచ్చిందని అనుకుంటాను నేను. అది గ్రేట్ అన్న యాక్చువల్లీ. ఎందుకంటే కొంతమంది అభ్యాసం దాన్ని ప్రాక్టీస్ చేస్తే కానీ వాళ్ళకి రాదు. సో మీకు ఆటోమేటిక్గా వచ్చేసింది. సో దానివల్ల కామన్ మాటలు కూడా పొందిగ్గా కూర్చుంటున్నాయి. మీరు న్యాచురల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ, అంటే నేను ఇంకేమి అంత పెద్ద పెద్ద సినిమాలు ఏం చేయలేదు, అంత రీచ్ అయ్యే సినిమాలు చేయలేదు కాబట్టి వినే వాళ్ళకి ఏం చేసాడబ్బా అని అనిపిస్తుండొచ్చు. కానీ నేను చేసినంత వరకు అయినా, అది ఇండిపెండెంట్ సాంగ్స్ అయినా, సినిమాలో సాంగ్స్ అయినా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా, తొందరగా జనాలకి కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ బై బర్త్లో వచ్చిన న్యాచురాలిటీ క్రియేషన్. అది అంటే బై బర్త్ నుండి వచ్చింది కాబట్టి మిగతా టెక్నికల్లీ నేను ఇక్కడ అప్డేట్ అవ్వచ్చు, నేర్చుకోవచ్చు, మిగతా దాన్ని యాడ్ చేసుకోవచ్చు. కానీ బేసిక్ అనేది ఏదైతే కోర్ ఉందో అది లోపల ఉంది కాబట్టి అది ఆటోమేటిక్గా జనాలకి ఈజీగా కనెక్ట్ అవుతుంది అని నేను అనుకుంటాను. అన్న ఇప్పుడు మీరు చిన్నప్పటి నుండే రాస్తారు, పదాలను కూరుస్తున్నారు, ఓకే. స్కూల్లో ఏమన్నా అమ్మాయిల మీద ఈ విద్యను ప్రయోగించాలన్న? స్కూల్లో తక్కువే. అంటే అప్పుడు కొంచెం స్కూల్లో ఉన్నప్పుడు నేను సిగ్గు ఉండేది నాకు ఆడపిల్లలంటే. స్టేజ్ మీదకి వెళ్ళి పాడాలంటే కూడా కొంచెం భయంగానే ఉండేది. ఎప్పుడు ఎవరో ఒకరు నెట్టేవాళ్ళు నన్ను. నా పక్కన ఉండే పిల్లలు ఉంటారు క్లాస్మేట్స్, వీడు వాడతాడు అంటే వాళ్ళతో గొడవలు పెట్టుకునేది. దానికి కారణం ఓన్లీ అమ్మాయిలు అంతే. అంటే అందులో అమ్మాయిలు కూడా ఉంటారు కదా, వాళ్ళ ముందు నిలబడి పాడాలా అని. మనం ఆ సిగ్గంతా పోయేటప్పటికి అమ్మాయిలు లేకుండా అయిపోయారు. అంటే మనం ఇండస్ట్రీకి వచ్చేసాం, మన ఎదురుగా అమ్మాయిలు ఏం లేరు. ఇంకా బయట రోడ్డు మీద అటు ఇటు పోయటం లేదు తప్ప మన ఎదురుగా క్లాసుల్లోనే ఉంటారు కానీ బయట ఉంటారు కదా. సో అట్లా. పోనీ ఫ్రెండ్స్ కన్నా అంటే వేరే ఫ్రెండ్స్ లవ్ స్టోరీలో మీరు ఏమైనా హీరోయిన్లా అంటే వాళ్ళకు లవ్ లెటర్ల మీ సాహిత్యం అలాంటి? అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా 2003లోనే ఇండస్ట్రీకి వచ్చానని. సో ఆ టీనేజ్లోనే వచ్చేసాను కదా నేను. ఇంకా అవన్నీ అనుభవాలు నా ప్రతి మంచి చెడు మొత్తం ఇండస్ట్రీలోనే, సినిమా ఇండస్ట్రీలోనే ఇక అంతా నాకు. సో ఆ బయట జనరల్గా అందరి పిల్లలాగా తిరగడము, ఆ సరదాలు అవన్నీ తక్కువ నాకు. అంటే కరెక్ట్ ఏజ్ అది. అంటే ఈ లవ్ స్టోరీలు ఇలా దూరే ఏజ్లోనే అప్పుడే నేను కెరీర్ స్టార్ట్ చేశాను కాబట్టి నాకు అవి పెద్దగా అంటే గుర్తుండిపోయేలాంటివి ఏమి లేవు అవి.
అన్న యాక్చువల్గా మీ స్టడీ ఎక్కడ వరకు అన్న అంటే ఈ స్టడీ అదే జస్ట్ అంతే, నేను డిగ్రీ ఏజ్లోనే వచ్చేసాను కదా, ఇంకా డిగ్రీలు చేసేంత టైం ఎక్కడ ఉంది, అప్పుడే నేను పాటలు పాడడం స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా స్టడీ వైపు వెళ్ళే అవకాశం నాకు సినిమా ఇండస్ట్రీ ఇవ్వలేదు. నేను కూడా ఏమనుకున్నానంటే చాలని చదువులు, గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీలలో నాకు అలా సింపుల్గా బతకడం ఇష్టం లేదు. చిన్నప్పుడే నేను క్లాస్ రూమ్లో ఒకరోజు ఒంటరిగా కూర్చొని ఫిక్స్ అయ్యాను, నేను చదువు మీద నాకు ఇష్టం లేదని కాదు, చదువు అంటే ఇష్టమే. బట్ నేనేమనుకున్నాను, నాకు చాలా టార్గెట్స్ ఉన్నాయి, నాకు చాలా కోరికలు ఉన్నాయి, పెద్ద పెద్ద స్థాయిలో పెద్ద పెద్దగా నా చుట్టూ ఎప్పుడో 10 మంది ఉండాలి, నేను 10 మందికి ఎప్పుడు చేయూతనిచ్చే స్థాయిలో నేను ఉండాలి, ఒకరి జీవితాన్ని మార్చగలిగే స్థాయిలో నేను ఉండాలి. అలా ఇలాంటివన్నీ ఉన్నప్పుడు నేను ఈ చదువుకొని ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటే నేను నా ఫ్యామిలీ తప్ప పక్కింటోడిని కూడా సాయం చేయలేను. అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ అలా అని నేను అన్నట్లా, నాకు ఆ ఏజ్లో అనిపించింది ఏంటంటే ఉద్యోగం అనేది ఒక చిన్న జీవితం అవుతుంది, ఈ జీవితంతో నేను అనుకునేది చేయలేను. అలాగని ఆ ఉద్యోగం తెచ్చుకునేంత చదువు నేను చదవాలి అంటే మళ్ళీ ఇంట్లో పెట్టుబడులు పెట్టాలి, దానికోసం టైం పెట్టాలి, మనం పీజీలు డిగ్రీలు అని ఏజ్ అంతా దాంట్లోనే పోతుంది. మనం మెయిన్ ఎనర్జీ అంతా పెట్టి కష్టపడే వయసు ఒకటి ఉంటుంది, ఆ ఏజ్లో ఫౌండేషన్ వేసుకోవాలి మనం. ఆ టీనేజ్లో ఆ ఫౌండేషన్ ఏజ్ అంతా మనం చదువులకి, పీజీలకి, డిగ్రీలకి, ఉద్యోగం కోసం గవర్నమెంట్ మీద ధర్నాలు చేయడానికి సరిపోద్ది మనకి. సో అనిపించింది ఎందుకు వద్దులే, మనకు పాట ఉంది కదా, చిన్నప్పటి నుంచి మనం ఎక్కడ పాట పాడినా మనకి అవార్డు వస్తుంది, ఈ స్కూల్లో ఎక్కడ పాడినా మనం అట్రాక్ట్ అవుతున్నాము కాబట్టి ఏదో స్పెషాలిటీ ఉంది నాకు ఈ పాటలో, దీన్నే పట్టుకొని పోదామని వచ్చేసాను. మ్యూజిక్ నేర్చుకున్నారన్నా అంటే ఎక్కడ మీ గురువు గారు? నేను నల్గొండలో ఉన్నప్పుడే పురుషోత్తమాచార్య గారు అని, ఆయన దగ్గర ఓనమాలు బేసిక్స్, అసలు సంగీతం ఏంటి, శృతి జ్ఞానం ఏంటి, ఆ టెంపో ఏంటి, అసలు ఇలాంటివన్నీ అక్కడ నేర్చుకున్నా. తర్వాత నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత కీబోర్డు క్లాసులకు వెళ్ళాను, పియానో క్లాసులకు వెళ్ళాను, ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాను, ఇంకా సౌండ్ ఇంజనీరింగ్ నేర్చుకున్నాను. అంటే మ్యూజిక్ డైరెక్టర్కి కావాల్సిన ఎవరితో సంబంధం లేకుండా వాడు ఒక సాంగ్ చేసుకోగలిగేలాగా, నువ్వు రాయి నేను శిల్పి పాట చూస్తే అది మొత్తం నేను మిక్సింగ్ కూడా నేను చేసుకుంది. సో అలాగా నాకేం కావాలో ఆ టెక్నిక్, నేను పనిచేసిన ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర, పాట రాసిన ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఆ టెక్నిక్స్ అవన్నీ అంటే ఒక పాట చేస్తే ఆ పాట 10 రోజులు 15 రోజులు వరకు ఉంటే మొత్తం అక్కడే ఉండేవాళ్ళు, వాళ్ళు వద్దన్న గెంటేసిన అక్కడే కూర్చునే వాళ్ళని. ఎందుకంటే ఇది ఎలా చేస్తారు, ఈ పాటని, ఈ లేయర్ ఎలా చేస్తారు, దీనికి కార్డ్స్ ఎలా చేస్తారు, దీని మిక్సింగ్ ఎలా చేస్తారు, రికార్డింగ్ ఎలా చేస్తారు, కోరస్ ఎలా మిక్స్ చేస్తారు, దాన్ని డైరెక్టర్తో ఎట్లా ఒప్పిస్తారు, ప్రొడ్యూసర్స్తో ఎట్లా ఒప్పిస్తారు, ఇవన్నీ విషయాలు నేను చిన్నప్పుడు అంతా ఇంకా వాటి మీదే కాన్సన్ట్రేషన్ పెట్టాను. సో మ్యూజిక్ డైరెక్టర్ టెక్నికల్ ఇప్పుడు పెద్ద విద్వాంసుని అని నేను చెప్పలేను, కానీ మ్యూజిక్ డైరెక్టర్గా సినిమాకు మ్యూజిక్ చేసే మ్యూజిక్ డైరెక్టర్కి ఏం కావాలో అవన్నీ మాత్రం ఆల్మోస్ట్ ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. నేను ఎంత పెద్ద సినిమా అయినా డీల్ చేయగలిగే అదంతా అయితే నాకు ఉంది. అంటే బిఫోర్ ఇండస్ట్రీ రాకముందే మీరు మ్యూజిక్ నేర్చుకున్నారు? లేదు, ఈ ఇండస్ట్రీలోనే వచ్చినాక ఇదంతా కంటిన్యూ. బిఫోర్ ఇండస్ట్రీకి రాకముందు బేసిక్స్ అంటే పాట ఏంటి, శృతి ఏంటి, ఒక శృతిలో మ్యూజిక్ ఉన్నప్పుడు మనం ఊరికే పాడడం వేరే స్టేజ్ మీద, ఒక శృతిలో మ్యూజిక్ వెళ్తుంది, ఆ స్కేల్లో మనం ఎలా పాడాలి, అట్ స్కేల్ ఏంటి, ఇలాంటి స్కేల్స్ అన్ని నేను సరళీశ్వరాలని ఉంటాయి ఓపెనింగ్. సో అవన్నీ కూడా నేను అక్కడ నేర్చుకునేవాడిని. బట్ అప్పుడు నాకు మ్యూజిక్ అనేది ఇంత ఉపయోగపడుతుంది నాకు అన్న నాలెడ్జ్ కూడా ఏం లేదు. అసలు పాట ఏంటి, మనం ఎలా పాడాలి, ఊరికేనే నేను ఇక్కడ కూర్చొని ఏదో టేబుల్ మీద కొట్టి పాడటం కాదు, మ్యూజిక్లో ఎలా పాడాలి, మ్యూజిక్ ఒక స్కేల్ వస్తుంది, మనం వేరే స్కేల్లో పాడుతుంటాం, ఇలా కాకుండా ఎలా అనేది మొత్తం అది పురుషోత్తమాచార్య గారి దగ్గర నేర్చుకున్నాం. ఇండస్ట్రీకి వచ్చాకే స్టూడియోలలో అందరం చూస్తూ ఉంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ని కమాండింగ్ ఉండాలా, ఈ మ్యూజిషియన్స్కి మనం చెప్పాలి అంటే మనకు అది ఐడియా ఉండాలి. మన దగ్గర పనిచేసే కీబోర్డ్ ప్లేయర్స్ అందరూ చాలా సంవత్సరాలు సాధన చేసి చిన్నప్పటి నుంచే నేర్చుకుని నిష్ణాతులై ఉంటారు. వాళ్ళకి అట్లీస్ట్ మనకేం కావాలి, డైరెక్టర్ మనకి ఏం చెప్పాడు, దాన్ని వీళ్ళకి కన్వే చేయాలి అంటే మనకు కొంత నాలెడ్జ్ ఉండాలి. సో అదంతా పనిచేస్తుంటే ఆటోమేటిక్గా ఎవరికైనా వస్తుంది. నాకు కొంచెం ఎక్కువ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే నేను పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర వచ్చిన కొత్తలోనే పనిచేశాను. మణి శర్మ గారు, యువన్ గారు, సందీప్ చౌత గారు, శంకర్ ఇసాన్లాయ్, వందే మాతరం శ్రీనివాస్, ఇలాంటి వాళ్ళతో పనిచేసిన కాబట్టి నాకు తెలియకుండా ఎక్కడో వాళ్ళందరి ప్రభావం నా మీద పడింది. అన్న మీరు ఆయుధం సినిమాల పాటతోని 2003లో సినిమా ఇండస్ట్రీకి వచ్చేసారు. అసలు ఆ అవకాశం ఎలా వచ్చింది అండ్ డైరెక్టర్ గారు మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అయ్యాలి, ఎందుకు? అదే నేను చెప్పిన కదా, నేను చిన్నగా ఉన్నప్పుడే ఎక్కడ సన్నివేశం, ఎక్కడ ఏ అకేషన్ జరిగినా నేను సొంతంగా పాట కట్టుకొని రాసుకొని నేను పాడేవాడిని కదా. అలా నేను టౌన్ వరకు పాపులర్ అయిపోయా, నల్గొండ టౌన్లో. ఎందుకంటే అప్పటికే నాకు జన్మభూమిలో అవార్డు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర స్థాయిలో. దాంతో అక్కడ ఉన్న ఎంఆర్ఓలు, కలెక్టర్లు,
ఎలిమినేటి మాధవ్ రెడ్డి గారు మంత్రి. సో వీళ్ళందరూ ఏంటంటే ఏ అకేషన్ జరిగిన వాడు ఎక్కడ ఉన్నాడు అంటే నేను ఒక ఫోటో స్టూడియోలో పనిచేసేవాడిని. ఇంట్లో నుంచి వచ్చి నల్గొండలో ఉండాలి, పాటలు పాడటానికి ఆ క్లాసులకు వెళ్ళడానికి నాకు ఈజీగా ఉండాలంటే ఊరు నుంచి రాలేను, నాకు సైకిల్ కూడా లేదు అప్పుడు. సో ఆ టైంలో ఎట్లా అని ఒక ఫోటో స్టూడియోలో పార్ట్ టైం జాబ్ జాయిన్ అయ్యి అక్కడ పని చేసుకుంటూ ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా నేను వెళ్ళి పాడడము, పార్టిసిపేట్ చేయడం చేస్తుండేవాడిని. అలాగే ఎన్ శంకర్ గారు భద్రాచలం 50 days ఫంక్షన్కి వచ్చాడు నల్గొండ. భద్రాచలం. సో ఆ టౌన్ హాల్ ఉంటుంది మన నల్గొండలో. ఆ టౌన్ హాల్లో నేను మళ్ళీ సేమ్ అలాగే ఏదో సినిమాలో పాట పాడుంటే నన్ను లైట్ తీసుకునే వాళ్ళేమో. నేను ఒక సొంతమైన ఒక లవ్ సాంగ్ రాసుకొని కంపోజ్ చేసుకొని భలే ఉంటుంది ఆ సాంగ్. అది ఆ పాడి స్టేజ్ మీద పాడి మళ్ళీ మీరు చూడండి, నాకు ఆ రోజు ఉన్న మొమాటం ఇప్పటికీ ఉంది. పాడాను, నేను పాడేటప్పుడు ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు, ఫీల్ అయ్యారు శంకర్ అన్న. నేను ఆయన దగ్గరికే పోలే, మళ్ళీ పాడేసి నా పని అయిపోయిందని చెప్పి సపోర్ట్ వచ్చి హాల్లో కూర్చొని ఏం ఎరిగినట్టు నా దగ్గరకు ఒక అతను వచ్చి, నువ్వు పాడేటప్పుడు ఆయన చాలా ఫీల్ అయ్యారు, చాలామంది డైరెక్టర్ గారిని కలవడానికి అటు చూడు ఎంతమంది ఎగబడుతున్నారు అక్కడ, నువ్వేమో అంత మంచి పాట పాడ చీడ కూర్చున్నావు, వెళ్ళి కలువు ఆయన గెలువు అన్నారు. నేను భయపడుకుంటూ వెళ్ళి సార్ అంటే నువ్వు హైదరాబాద్ వచ్చినప్పుడు ఒకసారి నన్ను కలువు అన్నాడు ఆయన. ఏదో అందరి ముందులో క్యాజువల్గా చెప్పాడు ఆయన అంతే. నాకేం హైదరాబాద్ అయితే తెలియదు, హైదరాబాద్ ఎందుకు వస్తాను నేను, ఈయన ఎందుకు అన్నాడో చూద్దామని ఊరికైనా వచ్చి ఒక రోజు బస్ ఎక్కి వచ్చి అది వెతుక్కుంటూ జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ గుడి దగ్గర ఆఫీస్ ఉంటే వెళ్ళి కలిసా. మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు కలవమన్నారుగా, బిల్డప్ మళ్ళీ నేను హైదరాబాద్ పని మీద వేరే పని మీద వచ్చాను, మీరు అన్నారు కదా కలవమన్నారు, నాకు ఏమీ పని లేదు, హైదరాబాద్లో ఎవరూ తెలియదు నాకు. ఆయన మళ్ళీ పాపం చాలా క్యాజువల్గా, ఆయనకి ఏం తెలుసు మనం ఏదో పని మీద వచ్చామని అన్నాం కదా, ఆయన అది నమ్మేశారు. సరే నేను ఈరోజు కొంచెం బిజీ ఉన్నాను, నువ్వు ఎల్లుండి మార్నింగ్ వచ్చాయి అన్నాడు. ఎల్లుండి మార్నింగ్ వచ్చాయి, నేను ఎక్కడ పడుకోవాలి, ఆడుండాలని చెప్పి ట్యాంక్ బండ మీద ఎక్కడెక్కడో పార్కులో ఎలగొడతా ఉంటారు, తిడతా ఉంటారు, లేర్రా అంటారు, ఎవడు తెలియదు హైదరాబాద్లో మనకి. అలా పార్కుల్లో ట్యాంక్ బండ మీద 2 days అలా మెయింటైన్ చేసి వచ్చిన డబ్బులు సరిపోక మళ్ళీ ఆయన రమ్మన్న టైంకి మళ్ళీ వచ్చేవాడిని. అలా ఒక 1 year పాటు ఆయనకు పాపం ప్రాజెక్ట్స్ ఏదో డిలే అవుతున్నాయి, ఆయనకు క్లారిటీ ఉంటుంది, వచ్చాడు ఏదో ఒకటి చెప్పాలి నాకు, నువ్వు ఇది కాదురా వచ్చే నెల రాపో అనేవాడు. నేను ఆ డేట్ మంచిగా ఫిక్స్ చేసుకుని మళ్ళీ వచ్చేటోని, వచ్చిన 2-3 రోజులు కలగపోయేవాళ్ళు. ఏమవ్వాలో నాకు తెలియదు, ఏం చేస్తాడో ఆయనకు తెలియదు. ఆ పాటలు లిరిక్ రైటర్ ఇవన్నీ ఉంటాయి కానీ తెలియదు నాకు. నా పాట సినిమాల్లో రావాలి అంతే. ఆ ఆయుధం సినిమాలో ఇదేమిటమ్మా మాయ పాట రాస్తున్నప్పుడే నా లక్ష్యం, నాకు క్లారిటీ వచ్చింది ఏంటంటే, ఆ స్టూడియోలో వందే మాతరం శ్రీనివాస్ గారిని వాళ్ళందరినీ చూసినప్పుడు ప్రతి డిపార్ట్మెంట్కి ఆయన వందే మాతరం గారే ఫైనల్ చేస్తున్నారు, ఆయన హెడ్ ఉన్నారు. సో మనం అయితే మ్యూజిక్ డైరెక్టరే కావాలి లైఫ్లో అని చెప్పి ఆ రోజు అప్పుడు లక్ష్యం అప్పుడు ఏర్పడ్డది. ఆయుధం పాట రాసిన తర్వాత ఏర్పడ్డది. అంటే ఈ ఆయుధం పాట బిఫోర్ అంటే ఒక 1 year శంకర్ గారు ఆఫీస్ చుట్టూ తిరిగి ఉంటారు. 1 year రమ్మన్నప్పుడల్లా రావడం, 2-3 రోజులు ఇక్కడే స్ట్రగుల్ అవుతూ ఉండడం, అదంతా జరిగింది. అన్న ఆ పాట ఐడియా ఉందా ఒకసారి మాకోసం ఏమన్నా? ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా, ముత్యమా ముత్యమా వస్తావా, ముద్దులే మత్తుగా ఇస్తావా, ఓ ఇంత కవ్వింత నీకంత చొరవా, ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా. అన్న ఇది కాకుండా మీరు ఇప్పుడు శంకర్ సార్ ఇంప్రెస్ అయినా మీరు సొంతంగా ఒక లవ్ సాంగ్ అది ఒకసారి అదేమంటే ఒక పాట ఉంటుంది, అది ఎప్పుడు నేను ఎక్కువ వాడలే కానీ మన నల్గొండ దగ్గర నరసన్న ప్రతి అమ్మాయి దగ్గర వాడేవాడు. ఇది నాకు అమ్మాయిల దగ్గర వాడేంత రాలేదు అప్పుడు, సిగ్గని చెప్పాను కదా. సంధ్య వేళలో సరిగమ పదని సాలాపించగా, చందమామ చిరు చందనాలతో నన్ను దీవించగా, మదిలో మిదిలేను ఏదో రూపం బహుశా నీవేనేమో, ఎదలో కదిలేను ఏదో చిత్రం మనసా నీదేనేమో, యమునా తీరమందు ఎదలో ఊహలన్నీ కవితలుగా రాస్తుంటే ప్రతి పదము నీ పేరే, వరద పొంగుళ్ళు ప్రమిద రంగుళ్ళు రారా ఇలా ఉంటుంది. అది సూపర్ అన్న. అన్న ఇప్పుడు ఆయుధం అయిపోయింది ఓకే, అండ్ దాని తర్వాత మీరు డిసైడ్ అయిపోయింది మ్యూజిక్ డైరెక్టర్ కావాలి. దాని తర్వాత ఈ మ్యూజిక్ సంబంధించిన కోర్సులు నేర్చుకుంటూ అసిస్టెంట్ డైరెక్టర్గా ఇంతకుముందు మీరు చెప్పారు మణి శర్మ దగ్గర పెద్ద పెద్ద అసిస్టెంట్ అని ఏం లేదు, అసిస్టెంట్ అన్నీ ఏం కాదు, ఏదో ఒక పాట. ఇప్పుడు మణి శర్మ గారి దగ్గర స్టైల్ సినిమాలో లారెన్స్ గారు తీసుకెళ్లారు, దాంట్లో రా 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 రమ్మంటున్నా రణరంగం ఆ పాట ఉంటుంది. అలాగే మీరు పైసాగరా చెప్పాను, ఆ పాట రాయడము
వాళ్ళతో ఉంటూ ఆ పాట ప్రాసెస్ అంతా నేను అక్కడే, నా అవసరం అక్కడే ఉండదు, కానీ నాకు అవసరం అది, వాళ్ళకి తెలియదు అది. వీడు ఎందుకు పోవట్లేడు, పాట రాసేసాడు అయిపోయింది కదా అనుకునే వాళ్ళు. కానీ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు. నేను ఆ పాట ఎట్లా రూపాంతరం చెందుతుంది, ఆ పాట ఎట్లా వస్తుంది అలాగా. సో అలాగా మణి శర్మ గారి దగ్గర అప్పుడు తమ్మన్ గారు కీబోర్డ్ ప్లేయర్ ఉండేవాళ్ళు అక్కడ. సో అట్లా అక్కడ చిరంజీవి గారు అని రిథమ్ ప్లేయర్ ఉండేవాడు, మణి గారి దగ్గర మొత్తం చూసుకుంటారు. సో ఆయన బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు నన్ను. అంటే ఎవరి దగ్గర మీరు అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎక్కడ పనిచేయలేదు? ఇక అది మనం చెప్పలేము, అబ్జర్వేషన్ అంటే చెప్పలేము కానీ ఆల్మోస్ట్ ఆ కంపోజింగ్స్ ఆ ట్యూన్స్ అని నేను చేసినవి ఉంటాయి. అంటే లిరిక్ మాత్రం నా పేరు వేసి ఉంటారు కానీ కొన్ని వాళ్ళు ఇచ్చిన ట్యూన్లకు రాస్తాము, కొన్ని నేనే ట్యూన్స్ చేస్తుంటాను. ట్యూన్ చేయడమే మ్యూజిక్ డైరెక్టర్ అంతే. అట్లా బాగా హిట్ అయింది అన్న ఉందా? ఒక రెండు చెప్పవచ్చు కదా మాకు. ఇక అవన్నీ చెప్పలేము, లేవు బాగోదాలని పెద్దోళ్ళని ఏదైనా ఉంటుంది. బట్ మ్యాథ్స్ అయితే అవన్నీ నాకు వాళ్ళ నుంచి ఆ రోజు నాకు మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చినా నేను చేసేంత నాలెడ్జ్ నాకు లేదు, చేసేంత సామర్థ్యం లేదు, అప్పుడప్పుడే చిన్నోడిని కదా. సో వాళ్ళ నుంచి నాకే మేలు జరిగింది. నేను ఏదో ఒక ట్యూన్ నన్ను అనుకొని నా సొంతంగా ట్యూన్ లిరిక్ ఇచ్చుండొచ్చు, అది వాళ్ళు దాన్ని షైన్ చేసి దాన్ని కమర్షియల్గా మార్చి చేశారు. కానీ బట్ అక్కడ నేను నా ద్వారా వాళ్ళకి వెళ్ళిపోవడం కంటే వాళ్ళ నుంచి నాకే ఎక్కువ వెళ్ళిపోయింది. అన్న ఇక్కడ మీరు మన ఇక్కడ ఉన్నారు హైదరాబాద్లో, అండ్ అక్కడ చెన్నై వరకు మీరు వెళ్ళారు. రాఘవ లారెన్స్ మీకు పరిచయం అయింది. ఈ పరిచయం ఇది ఎట్లా జరిగిందన్న? రాఘవ లారెన్స్ గారు అదే స్టైల్ సినిమా అప్పుడు అనుకుంటా, స్టైల్ సినిమాకి పరిచయం అయ్యారు నాకు ఫస్ట్. అదే మెరుపై సాగర రమ్మంటున్న పాటకి. ఆ సినిమాకి విక్కీ అన్న అని కో డైరెక్టర్ ఉన్నారు, తను తీసుకెళ్లారా ఏదో ఎట్లాగో నాకు నాకు ఇప్పుడు క్లారిటీ అయితే లేదు, ఇదొక్కటి గుర్తులేదు ఎందుకో, ఎలా జరిగిందో అర్థం కాలేదు. విక్కీ అన్నే అనుకుంటా నాకు తెలిసి, విక్కీ అన్నే తీసుకెళ్ళి పరిచయం అంటే వాళ్ళు అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదు, అది 20 ఏళ్ళు క్రితం పాట అది. ఆ రోజుల్లో నాతో టీనేజ్ కుర్రోడ్తో మెరుపై సాగర్ అనే పాట ఎలా రాయించాలనుకున్నారు. అప్పట్లో నేనే అలాంటి ఇన్స్పిరేషన్ సాంగ్స్ విని జీవితాన్ని మొదలుపెట్టే వయసు అది. ఇప్పటికీ ఎవరైనా ఇన్స్పిరేషన్ సాంగ్స్ అని యూట్యూబ్లో కొట్టినా, ఇప్పటికీ ఎవరైనా వాళ్ళకి ఏదైనా మోటివేషన్ కావాలన్నా మెరుపై సాగరే వింటారు. సో వాళ్ళు ఆ రోజు నమ్మినందుకు వాళ్ళని, లారెన్స్ గారిని, లక్కడపాటి శ్రీధర్ గారిని, వాళ్ళందరికీ మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ పాట కూడా ఒక్క సిట్టింగ్లోనే అయిపోయింది అది, అలా ఒక అక్షరం కూడా మార్చలేదు లారెన్స్ గారు. అలా ట్యూన్ ఇచ్చారు, రాశాను. తర్వాత రమ్మంటున్నా అంటే ఇద్దరు సౌత్ ఇండియాలో ఉన్న టాప్ కొరియోగ్రాఫర్లు ప్రభుదేవ్ గారు, లారెన్స్ గారు ఇద్దరు చేసే ఒక డ్యాన్స్ పాటలో అది కూడా నాకే ఇచ్చారు నెక్స్ట్. సో ఆ తర్వాతే నాలో ఉన్న స్పార్క్ చూసి ఆయన డాన్స్ సినిమాకి మొత్తం నన్ను పక్కన పెట్టుకున్నారు. ఈ స్టైల్ సినిమా రాసిన తర్వాత దాని తర్వాత డాన్స్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ లారెన్స్ గారు చేశారు కదా, మీరు దానికి పర్యవేక్షణ, సంగీత పర్యవేక్షణ అంతే. ఇప్పుడు ఆయన డైరెక్టర్ కాబట్టి షూటింగ్లో ఉంటారు కదా, సో మ్యూజిక్ డైరెక్టర్ అనేది ఆయన అదనపు బాధ్యత. సో నాకు కొంత ఐడియాలు చెప్పేవాడు, స్టార్టింగ్ ఏదో లైన్ అనేవాడు ఆయన, అస్సలు అనకుండా ఉన్నాడని కాదు, ఆయనకు ఉంది, ఆయనలో మ్యూజిక్ నాలెడ్జ్, కొరియోగ్రాఫర్ కదా, తెలియకుండానే ఒక చిన్నపాటి క్యాచీ ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు సూర్య అన్న ఒక్కసారి ఆడు అన్న తన్న అనేది అంటాడు, ఇది చూడు దీన్ని పట్టుకొని రాసే అంటాడు. అలాగే లారెన్స్ గారిలో అది ఆ ప్రతిభ బాగుంది. నాకున్న స్వార్థం ఏంటంటే లారెన్స్ గారే చెప్పారు, అది ఇంత పెద్ద సినిమాకి నువ్వు పనిచేయడం అనేది, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్, రెగ్యులర్ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పనిచేస్తే మనకు పెద్ద పనే ఉండదు, మనం జస్ట్ వెనక నిలబడి అబ్జర్వ్ చేయడం తప్ప. ఇక్కడ ఏంటంటే ఆయన షూటింగ్కి వెళ్ళిపోతారు, మాకు పని చెప్పేసి, అక్కడ ఇన్ఛార్జ్ లాగా నేనే కదా ఇంకా. సో అలాగా ఒక 2-3 పాటలు మాత్రం ఎక్స్క్లూజివ్గా నేనే ఉన్నా. సో దాంతో అది నాకు బాగా ఈ రోజుకి నన్ను కాపాడుతుంది. ఈ రోజుకి నాకు ఒక సర్కిల్, ఇండస్ట్రీలో చెన్నై సర్కిల్ అంతా ఉందంటే డాన్స్ సినిమా నుంచి. దానివల్ల దాని తర్వాత ఏమైందన్నా, మళ్ళీ మిమ్మల్ని మ్యూజిక్ డైరెక్టర్గా లాంచ్ చేయడానికి లారెన్స్ అన్న ఏం ట్రై చేయలేదా, లేకుంటే మళ్ళీ మీ మధ్య? లారెన్స్ గారు సినిమాలు ఎక్కడ చేశారు, ఇంకా దాని తర్వాత రెబల్ ఒకటి చేశారు అంతే. దాని తర్వాత హీరో అయిపోయిందంటారా? ఆయన ఎక్కువ తమిళ సినిమాలు చేయడము, తెలుగులో స్ట్రైట్గా సినిమాలు చేయకపోవడం, ఎక్కడో ఆ కమ్యూనికేషన్ డిస్టర్బ్ అయిపోయింది. తర్వాత నేను కూడా ఏంటంటే నాకు తెలియక అలా సినిమాలు ట్రై చేస్తూ, పెద్ద సినిమాలు ఆ రోజుల్లో నమ్మకపోయేవాళ్ళు, ఇప్పుడు నమ్ముతున్నారు కొంచెం ఇప్పుడు, కానీ అప్పుడు మనలాంటి వాళ్ళని నమ్మి ఒక పెద్ద సినిమా ఇవ్వాలి అంటే అంత ఈజీ వ్యవహారం కాదు అప్పుడు. కానీ నాకు తెలియక ఏంది, నేను అప్పుడే ఆ వేటలో పడిపోయా. పెద్ద సినిమా, మనం డాన్స్ సినిమాకి పనిచేసాం, దానికి పనిచేసామని, నీకు ఇది ఇస్తామా నాకు అది ఇస్తామని అని అందరూ అంటుండేవాళ్ళు. ఎవరు చెప్తే వాళ్ళ మాటలు నమ్మేసి వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండేవాడిని. అదొక 6 నెలలు, సంవత్సరం వరకు గడిచిన తర్వాత లాస్ట్ నైట్ మారిపోయేది. ఎవరో హీరోనో, ప్రొడ్యూసరో, లేకపోతే ఏదో అప్లికేషన్ మీద వద్దు మనం ఈ మ్యూజిక్ డైరెక్టర్కి ఆల్రెడీ టాప్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్దాం, అలా 1, 2, 3, 4 జరిగేసరికి
ఇక మనకు ఇదే కదా, వేరే పని లేదు కదా, వేరే పని తెలియదు కాబట్టి చిన్న చితక సినిమాలు తెలియక మనల్ని నేను వెళ్ళిన వాళ్ళందరూ నన్ను రిజెక్ట్ చేయడంతో నా దగ్గరకు వచ్చిన సినిమాలు చేయడం మొదలుపెట్టాను. ఆ చేస్తున్న ప్రాసెస్లో ఇది కరెక్టా, ఇది కాదా, ఈ సినిమా ఎంతవరకు వెళ్తుంది, ఇది మనకి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అని ఆలోచించుకునే నాలెడ్జ్ లేదు. బతకాలి, మనం పని చేసుకుంటేనే బతుకుతాం. సో మళ్ళీ మనం అసలే ఏ సినిమాలు చేయకుండా ఉండడానికి వేరే రకమైన పని చేసే పని రాదు నాకు. సో సినిమానే కదా చేస్తున్నాను నేను అని చెప్పి కొన్ని ఒప్పేసుకున్నా. అవి వరుసగా 2, 3, 4, 5 సినిమాలు అది అన్నీ కూడా ఏది కనీసం ఒక ఆడియో ఫంక్షన్ ప్రాపర్ ఉండకపోయేది, వాటికి ఒక 1000-2000 మంది కూడా రీచ్ అవ్వకపోయేది. సో ఎక్కడో అక్కడ మనం మ్యూజిక్ డైరెక్టర్ నువ్వు ఎందుకు చేసావు, నువ్వు పాటలు రాసుకుంటే అయిపోయేది కదా, పాటలు పెద్ద పెద్ద సినిమాలో రాసినావు, ఈ సినిమాకి ఇంత కింది స్థాయికి పడిపోయావు అని చెప్పి అందరు అంటుండడంతో ఒక చిన్న ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఇక నేను అప్పుడు నాలో ఉన్న కంపోజర్తో నేను ఎలా గెలవాలి, నాలో ఉన్న పాటతో సినిమా ద్వారా నాకు అవ్వట్లేదు, పెద్దోళ్ళు నన్ను నమ్మట్లేదు, చిన్న సినిమాలు నాకేమి ఉపయోగపడట్లేవు, సో ఏం చేయాలని అప్పుడు నాకు వచ్చిన ఆలోచన యూట్యూబ్లో ఇండిపెండెంట్ సాంగ్స్. కానీ అన్న నేను ఎక్కడో అంటే తెలిసిన విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ లారెన్స్ గారికి మీకేమన్నా డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా? డిస్టర్బెన్సెస్ ఎందుకంటే డాన్స్ సినిమాకి మీరు ఆ పాటలు మీయే అని లేదు, ఆయన స్టార్ట్ చేసి ఇచ్చేవాళ్ళు, నేను దాన్ని డెవలప్ చేసేవాడిని అంతే. ఎందుకంటే అప్పటిదాకా ఒకటేసారి డైరెక్షన్, ఇటు మ్యూజిక్ డైరెక్షన్ అన్నీ ఆయనే ఉన్నారు అండ్ మీరు పర్యవేక్షణ ఉన్నారు. అండ్ అప్పటికైతే మీరే చేసి ఉంటారని చెప్పి అయితే కామెంట్ వచ్చింది, బయటికి అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, రెగ్యులర్ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఉంటే మనకు ఆ పేరు రాకపోయేది. అతను మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి, ఇక్కడ ఈయన మ్యూజిక్ డైరెక్టర్ కాదు డైరెక్టర్ కాబట్టి, సో పిల్లాడే ఉన్నాడులే అని వచ్చింది, అది మనకు ప్లస్ అయింది అంటున్నా. ఇప్పటికైనా చరణ్ అర్జున్ అనే ఒక పేరు ఇంకా మనం 20 ఏళ్ళ నుంచి కూడా మన పేరు ఇంకా ట్రెండింగ్లో ఉంచుకోవడానికి ఆ రోజు డాన్లు, స్టైళ్ళు, కేడీలు, వీరభద్రాలు, పెద్ద పెద్ద సినిమాలకు రచ్చ, రామ్ చరణ్ గారిది, సో అవన్నీ చేశాను కాబట్టి, సో ఆ విధంగా లారెన్స్ గారు నాకు హెల్పే చేశారు. అప్పుడు లారెన్స్ గారికి నాకేం ప్రాబ్లం వస్తుంది, బట్ ఆయన ఇంట్రడ్యూస్ చేయలేదు, చేసి ఉండాల్సి ఉండే. నాకు కూడా అనిపించేది ఏంటంటే ఆయనకు పెద్ద విషయం ఏం కాదు, ఆ రోజు ఒక మనిషి జీవితాన్ని నిలబెట్టి ఉంటే. ఇప్పుడు ఆయన ఏంటి చాలామందికి హార్ట్ ఆపరేషన్లు అవన్నీ ఎన్నో చేస్తుంటారు. సో నేను కూడా నా వంతుగా నేను సమాజానికి మంచి పాటలతో జనాల్ని మోటివేట్ చేస్తుంటాను. నాకు తోచినంతలో చాలామంది సింగర్స్ని తీసుకొచ్చాను, చాలామందికి నేను బాగుంటే నలుగురికి అదే ఇది కూడా ఒక రకమైన సేవే అయ్యేది ఆయనకి. ఒక చరణ్ అర్జున్ అనేవాడికి ఒక మంచి లైఫ్ ఇచ్చుంటే, మంచి సినిమా ఇచ్చుంటే ఆయనకి ఆయన అది కూడా సమాజానికి ఇండైరెక్ట్గా ఇంకో రకమైన సేవ చేసినట్టే ఉండేది. బట్ మన టైం కూడా బాగుండాలి కదా, కుదరలేదు అంతే. ఇప్పుడు తమిళ్లో హీరోగా చేస్తున్నా కానీ రెఫర్ చేయొచ్చు, బట్ ఆయనకి మరి ఏంటో తెలియదు. ఆయన ద్వారా ఇప్పుడు నేననే కాదు, ఇంకెవరో మ్యూజిక్ డైరెక్టర్ అయిన వాళ్ళు కూడా నాకు ఏం కనిపించలేదు. ఆయన ఇంకా నాకు ఇవ్వలేదు, గాలి ఎవరికో ఇచ్చాడు, నాకు ఇవ్వలేదు అంటానికి లేదు కదా. సో ఆయన తెలియదు, ఇంకా ఆయన ఇప్పుడు టచ్లో ఉన్నాడు అన్న లేదు, ఇప్పుడు కంప్లీట్ ఆయన ఫీల్ అయినది మీదే. సో ఇప్పుడు అది అయిపోయిందన్న, ఇప్పుడు డిల్లా రాశారు. అవును. సో అది ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అది అప్పటికే నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాను, అంటే చెప్పాను కదా, చిన్న సినిమాలు చేస్తూ ఆ పాటలు రీచ్ అవునప్పుడల్లా, పాటలు ఫెయిల్ అయినప్పుడల్లా, ఫెయిల్ అంటే ఎవరికి పాటలు బాగుండేవి కానీ అవి ఆ సినిమా రిజల్ట్తో పాటు ఆ సినిమా సినారియోలో చూసినప్పుడు ఆ పాట ఎవరికి రీచ్ అవ్వక అందరు నువ్వు ఎందుకు అనవసరంగా కెరియర్ రిస్క్ పెట్టుకుంటున్నావు, ఆయన పాటలు రాసుకోవచ్చు కదా, చాలా ఫాస్ట్గా రాస్తావు కదా అంటున్న టైంలో నేను నిజంగా వీళ్ళందరూ ఇలా అంటున్నారని చెప్పి ఒక చిన్నపాటి సందిగ్ధంలో ఉన్న టైంలో సంపత్ నంది అన్న ఫోన్ చేసి ఇట్లా రామ్ చరణ్ గారి సినిమా షూటింగ్ ఉంది, సాంగ్ లేదు, సెట్ అది ఎంత వేశారు. సో అన్నప్పుడు ఎవరైనా చెప్తే కొంచెం ట్యూన్ కూడా రెడీ అవ్వలేదు, ఎవరైనా ట్యూన్తో పాటు రాసే పిల్లోడు ఎవడన్నా ఉన్నారని ఆయన ఎంక్వైరీలో నా పేరు తెలిసింది ఆయనకి. సో అంటే ట్యూన్ ఉంటే కానీ మనం వర్క్ మొదలు పెట్టాం కదా, మనం ఏదో అనుకుని రాస్తే తర్వాత వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకుంటారు. సో అలాగా నా పేరు వచ్చింది, నేను వెళ్ళాను, ఆ పాట సిచ్యుయేషన్ చెప్పారు, నాకు నేను ఏదో అనుకోని చేశాను. తర్వాత ట్యూన్ సాహిత్యం రెండు తర్వాత మణిగారు ఆయన స్టైల్లో, ఆయన ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ కదా ఆయన, మనం ఏదో అనుకుంటాం బట్ ఆయన మార్క్ చూపించుకుంటారు కదా, అలా చేశారు. బట్ ఆయన దగ్గర పోవడానికి ముందే పాట ఉండాలని వీళ్ళకి, అలా ఉండాలంటే ఆయన ఇచ్చిన ట్యూన్కే రాసే వాళ్ళు ఉంటారు ఎక్కువ. మనం ఏదో అనుకొని చేస్తే తర్వాత ఆయనకు నచ్చింది అనుకోండి, దాన్ని పట్టుకొని ఆయన ఏదో ఒకటి సెట్ చేస్తాడు అన్నట్టు. సో ఆ విధంగా ఆల్రెడీ నేను మణిగారితో పనిచేసి ఉండడం వల్ల నన్ను చూడంగానే అరే మనోడే కదా అని ఫీలింగ్లో ఆ పాట ఓకే చేశారు. అది బాగా బ్లాక్ బస్టర్ అయినాక మళ్ళీ నమ్మకం వచ్చింది నాకు, నేను చేస్తున్న సినిమాలు తప్ప నాదేం తప్పలేదు, నా ఐడియాలజీ
జనాలు కనెక్ట్ అవుతుంది. బట్ మంచి హీరో మంచి సినిమా ఉంటేనే అది అవుతుంది అనేది అప్పుడు అర్థమైంది. అలా దానివల్ల మళ్ళీ నేను మ్యూజిక్ డైరెక్టర్గా నేనే కరెక్ట్ వీళ్ళందరూ చెప్పే మాటలు కాదని మళ్ళీ నేను ముందుకు వెళ్ళడానికి మళ్ళీ డాన్ నాకు ఒక ఊపిరి పోసింది, రచ్చ ఊపిరి పోసింది కొంచెం. అప్పుడు మణి శర్మ గారు మిమ్మల్ని ప్రశంసించాలని, అంటే సాంగ్ మీరు రాశారు విత్ ట్యూడ్, సార్ని దగ్గర నుండి చూడడం కలిసిన తర్వాత. మణి శర్మ గారు అంతకుముందు తెలుసు కదా నాకు, స్టైల్ అంతకుముందు తెలుసు, కానీ దీనికి మీరు ఆన్ స్పాట్లో అదంతా డెవలప్మెంట్ చేసి ఇచ్చారు. ఆయన ఎప్పుడు మెచ్చుకుంటారు, నేను వాయిస్ అది చాలా బాగుంటుంది అని చెప్తారు, అన్నీ ఉంటుంది. బట్ ఎవరేం మెచ్చుకున్నా ఎవరేం చేసినా మన పోరాటం మనదే ఇక్కడ. మళ్ళీ మనమే ఫైట్ చేసుకోవాలి. వీడు బాగున్నాడు, వీడు బాగా చేస్తాడు కానీ అట్లా మనల్ని రికమెండేషన్ అవన్నీ అంటే నాకు కుదరలేదు, అంటే నేను అలా ప్లాన్ చేసుకోలేకపోయాను. అంతే. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు జనరల్గా మణి శర్మ గారు ఒకప్పుడు టాప్ మ్యూజిక్ డైరెక్టర్, ఇప్పటికీ స్టిల్ టాప్ అనుకోవచ్చు. కానీ మొన్న రీసెంట్గా అంటే నాకు ఏ ఛాన్స్ రావట్లేదు, ఈవెన్ నేను హిట్స్ ఇచ్చిన హీరోలు కూడా నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు, ఒక్కసారి ఛాన్స్ ఇస్తే కదా మళ్ళీ నేను కొట్టేది, ఎంతసేపు వాళ్ళే మార్చుకుంటున్నారు, వాళ్ళే ఇస్తున్నారు మ్యూజిక్ ఆప్షన్ అని కాస్త కామెంట్ చేసింది. సో దానిపైన మీ రియాక్షన్ ఏంటి? అప్పుడు మీరు ఎగ్జాక్ట్గా ఎలా ఫీల్ అయింది? అంటే అన్నీ చేసిన ఆయనకే అంత ఫ్రస్ట్రేషన్ ఉంటే మాకు ఇంకా అసలుకి అది అవకాశమే రాలేదు. నేను ఎప్పుడు అనుకుంటా ఉంటాను, ఇప్పుడు ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం సినిమాలకి ఎవరున్నారో, నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎవరున్నారో ఇప్పటికీ వాళ్ళే ఉంటారు ఆ పెద్ద సినిమాలకి. ఇది ఒకసారి తమిళ్లో చూడండి, 20 ఏళ్ళ క్రితం రజనీకాంత్ సినిమాకి ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు వేరే, ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్ మన దగ్గర అది లేదు ఎందుకు. సో నాకు తెలిసి ఇప్పుడిప్పుడే అది స్టార్ట్ అవుతుంది, ఇప్పుడిప్పుడే అందరిలో కూడా ఆ ఫీలింగ్ వస్తుంది, మారచ్చు అంతే అంటారు. ఇక్కడ మ్యూజిక్ అంటే తమన్, దేవిశ్రీ ప్రసాద్ గారు, అక్కడికి వెళ్తే అనిరుద్. సో వీళ్ళ మధ్యనే జరుగుతుందా మ్యూజిక్? అక్కడ తమిళ్లో చాలా మంది ఉన్నారు, హిప్ హాప్ తమిళ, డి హిమాన్, సంతోష్ నారాయణ్, అనిరుద్, ఇంకెవరు జీవి ప్రకాష్ హీరోగా చేసుకుంటూ పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు. కానీ అక్కడ మార్కెట్ మొత్తం అనిరుద్ మ్యూజిక్ తోనే ఫీల్ అయిపోయింది. ఏదైనా డిమాండ్ అండ్ సప్లై అంతే, అనిరుద్ మ్యూజిక్ కనెక్ట్ అయ్యారు జనాలు. సో ఆయన ప్రతి పాట ప్రతి సినిమాలో ట్రెండ్ అవుతుంది, వైరల్ అవుతుంది. ఇక్కడ బాలయ్య అంటే తమన్ అండ్ రిమైనింగ్ సుకుమార్, అల్లు అర్జున్ అంటే దేవిశ్రీ ప్రసాద్. సో ఎక్కడికెక్కడ సెట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో కొత్త వాళ్ళకు వీళ్ళ మధ్యన యాక్చువల్లీ కమర్షియల్ పొటెన్షియాలిటీ ఉండి మాస్ పల్స్ అన్ని తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్లు చాలామంది ఉన్నారు, నేనైతే ఉన్నా చెప్తున్నా. బట్ మరి ఆ సినిమాల్ని పట్టుకోవడం మాకు రావట్లేదేమో, మేము అలా ఫీల్ అవుతాం, వాళ్ళకి మేము చూపించుకోవడం. నేను మొన్ననే సరదాగా మా మ్యూజిషియన్స్తో అన్నా, నా దగ్గర అంతా హై ప్రొఫైల్ మ్యూజిషియన్స్ ఉంటారు చెన్నై అంతా. మామూలుగా అన్న బట్టల షాప్కి వెళ్ళామనుకోండి, గ్లాసుకు పైన పెడతారు కదా ఇండెక్స్, పోగానే మనకు భలే ఉందని అది తీసుకుంటాం మనం. కానీ ఇంకా దానికన్నా బెటర్ బట్టలు లోపల మడత పెట్టి ఉంటాయి. సమ్ టైమ్స్ అవి వెళ్ళి అది చూపించు అనేంత ఓపిక లేకపోవడము, టైం లేకపోవడము, దానివల్ల అక్కడ ఇండెక్స్లో ఉన్నవే తీసుకుంటారు మన వాళ్ళు. మనం ఇండెక్స్లో ఉండట్లేమేమో, మనం అద్దాలకు కనపడాలేమో. ఇండెక్స్లో అక్కడ పెడతారు, మనల్ని కూడా కాస్త ఎవరన్నా పుష్ చేసి ఇండెక్స్లో వరకు తీసుకోతే కూడా బెటర్ ఉండేమో. అది ఏదో రకంగా మనం అద్దాల మీదకి రావాలి అక్కడికి. అది మనం ఇండిపెండెంట్ సాంగ్స్లో మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి, కానీ అది సినిమాకి లెక్కలోకి రావట్లేదు. నేను ఈ మధ్య అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు నేను ఒక యూట్యూబ్లో ఒక పాట చేస్తే చాలా న్యాచురల్గా మనకి ఎలాంటి ప్రమోషన్ లేకుండానే 20, 30, 40 మిలియన్స్ ప్రతి ఇంటికి వెళ్ళిపోతుంది ఆ పాట. కానీ ఆ పాట ఇండస్ట్రీలో మ్యూజిక్ లెక్కల్లోకి రావట్లేదు. అదే పాట ఒక సినిమాలో హిట్ అయి ఉంటే, సినిమాలో ఆ రేంజ్లో 20, 30 మిలియన్లు, ఒక అన్నదమ్ముల పాట, ఒక నువ్వో రాయన శిల్పి, ఓ 3 రంగుల జెండా రేవంత్ అన్న పాట లాంటిది ఒక సినిమాలో పడింది అనుకో, సినిమాలో బ్లాక్ బస్టర్ అయింది అనుకో, ఆ లెక్క మారిపోతుంది నైట్. సో ఆడియో కంపెనీ డిసైడ్ చేసే రోజులు వచ్చినాయి కాబట్టి ఎవరిని తప్పట్లేము, మనం అక్కడికి రావాలి అంతే. లేదంటే మనల్ని ఎవరో ఒకరు చేయబట్టుకొని తీసుకెళ్ళాలి, మనల్ని నమ్మి అరే వీడిని చేయొచ్చని. ఇప్పుడు హీరోలైనా ప్రొడ్యూసర్స్ అయినా వాళ్ళు ఏముంటుంది, డైరెక్టర్ చెప్పేది సినిమా అంతా డైరెక్టర్. ఇప్పుడు నాకు గరివి లక్ష్మి అనే సినిమా వచ్చింది, పీపుల్ మీడియా లాంటి ఒక బ్యానర్లో వెళ్ళి నేను సినిమా సంపాదించాలంటే నన్ను వాళ్ళు నమ్మాలంటే చాలా కష్టం. కానీ అక్కడ నాకు గౌరీ నాయుడు అనే డైరెక్టర్, నా సబ్జెక్ట్ ఆయన చాలామంది ఆ మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళాడు, చాలామంది చూశారు. నాకు అన్నిటికీ అంటే అందరూ వాళ్ళకి వచ్చింది చేస్తున్నారు, సూపర్గా చేస్తున్నారు, కానీ నా సినిమాకి ఏం కావాలో ఇతనే చేస్తున్నాడు, నాకు ఈయనే కావాలని పట్టుబట్టాడు. సో అలాగా ఈ సినిమా అనేది డైరెక్టరే అంతే, డైరెక్టర్ డిసైడ్ చేస్తే నైట్ నేను పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా మ్యూజిక్ డైరెక్టర్ అవచ్చు, ఆ డైరెక్టర్ చేయాలంతే. అలాంటి డైరెక్టర్ నేను నమ్మించాలి, అలాంటి డైరెక్టర్ నేను సంపాదించుకోవాలి. అనే పాటలు రాయడానికి అంతకుముందు మీరు రెమ్యూనరేషన్ తీసుకున్నారు? స్టార్టింగ్ సాంగ్ తెలుసు, నేను 2012 ఆ టైంలోనే 1 lakh, 1.5 lakh తీసుకునేవాను, కానీ నేను మానేశాను కావాలని.
ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ కావాలని మీ గోల్ కాబట్టి. నేను మ్యూజిక్ డైరెక్టర్లో నా మ్యూజిక్లోనే నేను రాస్తాను. ఎవరైనా పెద్దవాళ్ళు అడిగినా కూడా ఆ ఒక్క పాట ఫుల్గా నాకు ఇచ్చేయండి, నా లిరిక్స్ మీకు నచ్చాయంటే నా మ్యూజిక్ కూడా మీకు నచ్చితేనే నా దగ్గరికి రండి అంటాను. అంటే ఆ లిరిక్స్ ఎందుకు నచ్చినాయి మీకు అంటే చాలామందికి లాజిక్ తెలియదు ఏంటంటే నాదేదో యాటిట్యూడ్ ఏదో అనుకుంటారు, కానీ ఓ పాట విన్నారు మీరు, భలే ఉన్నాయి అబ్బా లిరిక్స్, మా సినిమాలో లిరిక్ రాయంటారు వాళ్ళు. ఆ పాట కంపోజ్ చేసింది కూడా నేనే అనేది మర్చిపోతారు. ఆ కంపోజింగ్ నుంచి వచ్చిన లిరిక్స్ అవి, అంటే కంపోజింగ్తో పాటు పుట్టిన లిరిక్స్ కాబట్టి అవి బాగున్నాయి. నువ్వేదో ట్యూన్ ఇచ్చి నన్ను రాయమంటే నాకు రాదు అవి, అంటే అంత బాగోవు. మీరు ఏది విని నన్ను అంటున్నారో ఆ పాట కంపోజ్ చేసిన నేనే కదా. అలాగే మీరు ఒక పాట మొత్తం వేయండి అంటాను నేను ఎవరినైనా. వేరే ఎవరో ట్యూన్ చేసిన దానికి నేను రాయలేను. అంటే చాలామంది పాపం లిరిక్సే మెయిన్ అనుకుని నా ఫ్రెండ్సే నా చుట్టే చాలామంది ఉంటారు. వాళ్ళ ఎవరికో ఇవ్వచ్చు కదా, మనం వాళ్ళకి ఎందుకు మళ్ళీ కాంపిటీషన్ అవ్వడం అనేది అంతే. నా సినిమాలు కూడా నాకు రాసుకోవడం ఇష్టం ఉండదు. బట్ సమ్ టైమ్స్ ఏమైందంటే వీళ్ళు బడ్జెట్లు సరిపోక ఆ స్థాయి లిరిసిస్టులను తీసుకురావాలంటే లక్షల్లో ఉంటారు, వీళ్ళ బడ్జెట్లు చిన్నవి ఉంటాయి. కొత్త వాళ్ళతో ప్రయోగాలు చేయాలంటే కష్టం అవుతుంది. సో అప్పుడు నేను కొంచెం అదనంగా కష్టపడి ట్యూన్తో పాటు అంటే నాకు అక్కడ సినిమా నా పాటే కనపడుతుంది అంతే. సో మీకు మిగిలిన విషయాలు అనవసరం. అంటే సంగీతం, సాహిత్యం, గానం ఈ మూడిట్లు మీరు చేస్తారు. సో దీంట్లో మీకు ఏది బాగా ఇంట్రెస్ట్? సంగీతమే. అంటే ఒక పాటని క్రియేట్ చేయడం చాలా ఇష్టం, దాని తర్వాత రాయడం ఇష్టం, తర్వాత పాడడం ఇష్టం. ఇక అవన్నీ అదనపు అదంటే అవి తర్వాత అవన్నీ కజిన్స్ అవి. అంటే ఒక పాటని క్రియేట్ చేయడం ఇష్టం నాకు. అంటే అది ఈ ప్రపంచంలో ఇప్పటిదాకా లేని ఒక పాట మనం దాన్ని పుట్టించి ఈ ప్రపంచానికి వదిలి అందరితో వేరే వాళ్ళతో కూడా పాడిస్తాం చూడదని, మీ నోట్లో కూడా అది వచ్చేస్తుంటుంది చూడు. అది చాలా అంటే పాట పుట్టిన ప్రతిసారి ఓ పాప పుట్టినంత హ్యాపీ ఉంటుంది. అంటే ఫస్ట్ మీకు మ్యూజిక్ డైరెక్టర్గా ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చింది? మ్యూజిక్ డైరెక్టర్గా నేను ఫస్ట్ సినిమా జగపతి బాబు గారు ప్రియమనేవి, అంటే చెప్పానుగా పెద్ద పెద్ద సినిమాలకు ట్రై చేసి అది అవ్వక నేను డిసిషన్ తీసుకునే స్థాయి పోయి ఏదోస్తే అది చేసే పరిస్థితికి వచ్చిన సినిమా అది. సో అప్పుడు కూడా ఏంటి, నాకు జగపతి బాబు గారు ప్రియమణి గారు అనేసరికి పెళ్ళైన కొత్తలో హిట్ అయిపోయింది. సో ఈ సినిమా కూడా మనకు మంచి కాంబినేషనే కదా అని చెప్పి ఒప్పేసుకున్న సాధ్యం అని ఒక సినిమా. బట్ అది నేను అనుకున్నంత స్థాయిలో వాళ్ళు సినిమాని ప్రమోట్ చేయడం కానీ మార్కెట్ చేయడం కానీ చేయకుండా సినిమా అంటే సినిమా తీశారు వాళ్ళు అంతే. సో నాకు అలా కూడా సినిమాలు తీస్తారని తెలియదు అప్పుడు నాకు. సరే ఒప్పుకున్నాను. హరినాథ్ అని దానికి ప్రియమణి గారి మేనేజర్ ఉంటాడు, అతను నాకు బాగా క్లోజ్ ఉండే. సో తను అలా వచ్చింది అది. దాని ముందు బ్యాంక్ అనే సినిమా, అది కూడా దానికి హిందీ పాటలు రాశాను నేను. హిందీలో అప్పుడు మా అమ్మ కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి చనిపోయే స్టేజ్లో ఉంది. అప్పుడు నేను ఏంటంటే మా అమ్మ నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా చూడాలని కోరిక నాకు. అయితే అప్పుడు చాలా ఎక్కువ రోజులు టైం లేదన్నారు వాళ్ళు. నేను ఇంకా అప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ పరిస్థితిలో లేను, డాన్ అయిపోయింది అంతే. బట్ ఎవరో ఒకరు నన్ను నమ్మాలి, లారెన్స్ గారేమో నువ్వు నేనే లాంచ్ చేస్తాను నువ్వు ఉండన్నారు. సో అలా ఆ సందిగ్ధ అవస్థలో ఉన్నప్పుడు అమ్మ ఇంకా అటు ఇటు ఉండే పరిస్థితి వచ్చింది. నా కోరిక ఏంటంటే మా అమ్మ నన్ను ఒక పాటల రచయితగానో లేకపోతే నా కొడుకు ఇలా కాకుండా ఒక మ్యూజిక్ డైరెక్టర్గా చూడాలి మా అమ్మని. అప్పుడు ఈ బ్యాంక్ అనే సినిమాకి ఎవరో హిందీ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, నేను అన్ని పాటలు రాస్తానికి వెళ్ళాను, జాకీ ష్రాఫ్ గారు దాంట్లో. అయితే అప్పుడు ఆ మ్యూజిక్ డైరెక్టర్కి డైరెక్టర్కి గొడవ అయింది. అప్పుడు ఇదంతా నువ్వు చూసుకోగలుగుతావా, ఇదంతా నువ్వు చేసుకోగలుగుతావా, ఈ సినిమాని మేనేజ్ చేస్తావా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాటలు అన్నాడు. సరే చేస్తాను అన్నాను. అలాగా ఆల్రెడీ ఉన్న ట్యూన్సే అవి, వాళ్ళు చేసిన ట్యూన్సే, కొన్ని ఏదో నేను చేసినట్టున్నాను. ఇంకా పాడించడము రాయడము అదంతా హిందీ ఇంగ్లీష్. శ్రేయా ఘోషల్ గారు, షాన్ మంచి వాళ్ళు పాడారు దాంట్లో. ఆ ఆడియో ఫంక్షన్ మా అమ్మ చూసింది, జాకీ ష్రాఫ్ గారు వచ్చారు. ఇది మా అమ్మ కోసమే చేశాను ఈ సినిమాని, నేను ఇంకా కొన్నాళ్ళు నేను ఆగి మ్యూజిక్ డైరెక్టర్గా స్టార్ట్ అవ్వాలి, కానీ మా అమ్మ చూడాలని నేను ఈ సినిమా చేశాను అని చెప్పి అప్పుడు నేను వేదిక మీద చెప్తే జాకీ ష్రాఫ్ గారు కూడా వచ్చి నన్ను నమస్కరించి హత్తుకున్నారు. అది ఆ ఫంక్షన్ అంతా మా అమ్మ చూసింది. ఆ తర్వాత చనిపోయింది ఆమె. సో నా మనసులో మా అమ్మ నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా చూసింది అనడానికి ఆ బ్యాంక్ ఉపయోగపడ్డది. అందువల్ల ఏమైపోయిందంటే ఇంకా నేను మంచి సినిమాతో వచ్చే అవకాశం లేకుండా పోయింది. అంటే ఫస్ట్ ఓపెనింగ్లో ఒక మంచి సినిమా సెలెక్ట్ చేసుకొని ఆ సినిమా ద్వారా మన మ్యూజిక్ డైరెక్టర్ అయితే వేరేలా ఉండేది. మనకేదో మన ఇండస్ట్రీలో మనకేదో ఉంది, మనల్ని అందరూ లాంచ్ చేస్తారు అంత ప్రాపర్గా అని చెప్పి ఒక కళతో ఉండేవాడిని. అది కుదరదని అర్థమైనాక ఏదో ఒక సినిమా అమ్మ కోసం చేశాను కదా, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడని పాటలు రాస్తానికి ఎవరు పిలవరు, ఇంకా వేరే పనులు ఏమి ఇవ్వరు, మనం ఇంకా సచ్చినట్టు మ్యూజికే చేయాలి. సో అందువల్ల వచ్చిన సినిమాలన్నీ చేసుకుంటూ నా పేరు నేనే జగొట్టుకున్నాను అనుకుంటా ఆ టైంలో.
మ్యూజిక్ డైరెక్షన్ కాకుండా మరి మీ ప్రైవేట్ సాంగ్స్, ఈ రాజకీయ నాయకులకు సాంగ్స్ రాయడం ఇలా ఏమన్నా? అదే చెప్పాను కదా, నేను ఇలా పోతున్న క్రమంలో ఒకసారి ఎప్పుడో ఆగడు సినిమాలో ఒక పాట చేయించారు శ్రీనివైట్ల గారు. ఉపేంద్ర మాధవ్ అని నా ఫ్రెండ్ ఉంటారు. ఆ సినిమాలో ఒక పాట నేనే ట్యూన్ చేసి లిరిక్ ఇచ్చాను. సాంగ్ బాగుంటుంది సాంగ్ అది. అయితే తర్వాత ఏమైపోయిందంటే ఆ తమన్ గారి 50th మూవీ అది. సో ఇలా బయట పాటలు వద్దండి అనేది 50th నాకు ప్రెస్టీజియస్ మూవీ అది, నేనే చేస్తాను అనేది చెప్పడంతో ఇంకా నాది క్యాన్సిల్ చేశారు. తమన్ గారు ఒక పాట ఏదో ఇచ్చారు నాకు, బట్ అది పాట బాగున్నా కానీ పెట్టుకోలే. అప్పుడు నాకు శ్రీనివైట్ల గారు వాళ్ళ ఇంట్లో కూర్చున్నప్పుడు ఆయన ఎందుకు చెప్పారో, నేచర్ నాకు సమ్ టైమ్ అవతల వాళ్ళు మన మీద ప్రేమతోట లేకపోతే కావాలన్నా కాదు కానీ నేచర్ ఎవరో ఒకరితో చెప్పిస్తుంటుంది ప్రతి ఒక్కరికి మనం ఏం చేసినా. సో ఆ రోజు శ్రీనివైట్ల గారు చెప్పారు నాకు, ఏమీ లేకపోతే అప్పు తెచ్చుకొని బతుకు, ఏమీ లేకపోతే ఖాళీగా ఉండు, కానీ ఏది పడుతుంది సినిమాలు చేయొద్దు చరణ్, నువ్వు మంచి కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు, కాకపోతే ఈ చిన్న చితక సినిమాలు చేయడం ద్వారా అవి మనకు మైనస్ అవుతాయి అని చెప్పినప్పుడు నేను బాగా ఆలోచించి ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాను. అంటే నేను 2 ఏళ్ళ గ్యాప్ తీసుకుందాం అనుకున్నా, ఇంకొక 2 ఏళ్ళు కరోనా యాడ్ అయింది. ఆ 4 ఇయర్స్లో నేను సోషల్ మీడియాని అబ్జర్వ్ చేశాను. అంటే యూట్యూబ్ ద్వారా ప్రపంచంలో మనం ఏమైనా చెప్పాలనుకున్నా చెప్పొచ్చు. సో నాకేంటంటే హిందీ సినిమాలు, ఇంగ్లీష్ పాటలు అవన్నీ చూస్తున్నప్పుడు సినిమాకి సంబంధం లేకుండా కొన్ని పాటలు వస్తుంటాయి, అవి మనం నేను హిందీ పాటలు వీడియో ఆల్బమ్ సాంగ్స్ చాలా చూసేవాడిని. సో మళ్ళీ నేను సినిమాల్లో బిజీ అయిపోయే లోపు ఈ ఖాళీ టైంలో ఒక ప్రయోగం ఎందుకు చేయకూడదు? మంచి మంచి ఎమోషన్స్ ఉంటాయి, అవి సినిమాల్లో చెప్పలేము. ఒక అన్నదమ్ముల గురించి, ఓ నాన్న గురించి, ఓ పల్లె గురించి, ఊరు గురించి, మన విలువల గురించి, ఇవన్నీ విషయాలని మనం చెప్పుదాము. దాని ద్వారా మ్యూజిక్ డైరెక్టర్గా నేను గెలవడానికి ఉపయోగపడుతుంది, నేను మంచి విషయాలను ప్రజలకు పంచుతానని చెప్పి అప్పుడు స్టార్ట్ చేసిందే. 3-4 ఇయర్స్లో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఆ పాట నచ్చిన వాళ్ళు, ఇప్పుడు నీలాంటి వాళ్ళు, అన్న నీ అన్నదమ్ముల పాట నాకు బాగా నచ్చిందన్న, మా ఫాదర్ పొలిటికల్ లీడర్ ఉన్నాడు, ఆయన మీద ఒక పాట చేయంటాడు. రేవంత్ అన్న బాగా 10 ఇయర్స్ నుంచి నాకు కొడంగల్లు తెలంగాణ పులిబిడ్డ పాట చేసినాము అప్పుడు 10 ఇయర్స్ బ్యాక్. అప్పటి నుంచి ఆయన ఏ కార్యక్రమం చేయాలన్నా సెంటిమెంట్గా నాతోనే పాట చేయించేవారు. సో మొన్న కూడా 3 రంగుల జెండా కూడా మీకు తెలుసు. సో అది అలాగా ఆ సినిమాలు చేయని గ్యాప్లో వీటితో నేను నాలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ని సాటిస్ఫై చేసుకున్నాను. అదే నాకు ఈరోజు ప్లస్ అయింది. సినిమాలు చేసినా చేయకపోయినా ప్రతి వాళ్ళు నన్ను గుర్తుపట్టడానికి, ప్రతి వాళ్ళు వాళ్ళ గుండెల్లో నన్ను పెట్టుకున్న పాటలు వినడానికి. ఇప్పుడు రాగానే కూడా మీ వాళ్ళందరూ స్టేటస్లు పెడతారు నీ పాటలు అంటే, అది సినిమాల ద్వారానే సాధ్యమయ్యే విషయం అది. కానీ ఆ రోజు నేను అనుకున్న అది ఏదైతే ఉందో దాన్ని గెలిచాను నేను. అది నాకు ఎప్పటికీ తృప్తి ఉంటుంది. రేపు నేను ఎంత 100 కోట్ల సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా ఇది చిన్న తృప్తి అది ఇవ్వదు. అంటే ఇప్పుడు ఈ పొలిటీషియన్స్కి మీరు సాంగ్ చేస్తున్నారు కదా, అవును, వాళ్ళు అప్రోచ్ అవుతారా? వాళ్ళు అప్రోచ్ చేయించుకుంటారా? ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారన్నా ఒక సాంగ్కి జనరల్గా? అలాగే దాన్ని మన రిలేషన్స్ బట్టి వెళ్తే మామూలుగా 5 lakhs ఉంటుంది మినిమం. 5 lakhs ఇస్తే కానీ మినిమం అది. కొందరు 10 lakhs కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు. అంటే ఇంతకుముందు ఎంత ఇస్తే అంత చేసేవాడిని, కానీ ఈ మధ్య మార్చేసా. ఎందుకంటే బయట ఎక్కడ చూస్తే మనం ఎన్ని ఇట్లు ఇచ్చాము, మనం ఎవరెవరికో ఎన్ని ఇస్తుంటారు, పాడిన వాళ్ళకే లక్షలు అంటారు. మనమేమన్నా మరీ మొమట పడుతున్నామా లేకపోతే మనతో ఇలా ఆడుకుంటున్నారా అని నాకు అర్థమైపోయింది. అది కాక సినిమాల్లో బిజీ ఉన్నా కదా, సో సినిమాల్లో బిజీలో టైంలో నేను దానికోసం మైండ్ పెట్టాలంటే ఎక్కువ డబ్బులు ఇస్తే చేస్తాం అంత, లేకపోతే అసలు టైం కుదరట్లేదు. కుదిరితే డబ్బులు ఇస్తే చేస్తాం ఎక్కువ. ఈ మ్యూజిక్ డైరెక్టర్గా ఫస్ట్ సినిమాలకు ఉన్న రెమ్యునరేషన్ ఎంతనా? నాకా అప్పుడు ఎంత ఇచ్చేవాళ్ళు, బ్యాంకు సాధ్యం అప్పుడు ఎంత 10 lakhs 15 lakhs అంతకంటే ఎక్కువ ఉండదు. సో మొత్తం హోల్ ఒక సినిమాకి ఇచ్చినా కానీ మీకు ప్రైవేట్ సాంగ్ చేసినా కానీ అంతే వస్తుంది. అంతది ఈ రోజు వరకు ఎందుకో నాకు ఇంకా సినిమా నుంచి రాలేదా అంత ఆ ఊపు రావట్లేదు కమర్షియల్గా. ఇప్పటికీ సినిమా మీద మనకున్న ఇష్టంతో పనిచేయడమే. ఇప్పుడు ఒక పాట రాసినా 2 లక్షలు 3 లక్షలు ఇస్తారు నాకు ఉత్తగుండి, బట్ నేను ఆ పాటలు కూడా ఊరికే రాస్తా సినిమాల్లో. నేను నా లిరిక్ ఏదైనా డైరెక్టర్ నచ్చింది అనుకోండి, దానికి నా రెమ్యునరేషన్ ఏందని కూడా అడగను. బట్ మన ఇండస్ట్రీ కోసం పెట్టింది ఏడికి పోతే అది రెట్టింపు వడ్డీతో మనకు తిరిగి ఇచ్చేస్తుందని నేనైతే నమ్ముతా. అది ఇప్పుడు కొంచెం మూమెంట్ స్టార్ట్ అయింది కానీ, బట్ ఇప్పటివరకు అయితే నేను ఏ సినిమా వచ్చినా నా రెమ్యునరేషన్ ఏంటి అని నేను అస్సలు అడగను. మ్యూజిక్ మీరు ఏమి ఇస్తారు, మంచి సింగర్స్ని పెట్టాలి, మంచి ఇన్స్ట్రుమెంటేషన్ చేయాలి, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయాలంటే నాకు కంఫర్ట్ బడ్జెట్ ఏమన్నా ఇవ్వండి అంటే, నాకేంటి అని అడగడం ఇంకా రాలేదు నాకు. అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఒకటి మీరు పెట్టారనుకుంటా, జేఎంసీ, దానికి ఎలా ఉందన్న రెస్పాన్స్ బయట? దానికి మంచి మూమెంట్ వచ్చింది. సాంగ్ పెడితే మిలియన్లోకి వెళ్ళి మంచిగా ఉండే, కానీ నాకు కరెక్ట్గా లాస్ట్ విమానం సినిమా తర్వాత నేను సినిమాల మీద ఫోకస్ పెట్టాను కదా, దాంతో అవి చేసే
టైం రావట్లేదు పీక్స్లో ఎంత వచ్చిందన్న దాంట్లో ఇన్కమ్ యూట్యూబ్ మీద? వీక్స్ 2-3 lakhs కూడా వచ్చేది మంత్లీ నాకు. పర్ మంత్ 2-3 lakhs అలా వచ్చింది. సో ఇట ఈ ప్రైవేట్ సాంగ్స్కి వచ్చే అమౌంట్ ప్లస్ అది, సో అప్పుడు మీకు ఫినాన్షియల్గా కాస్త అదే బెటర్ అనిపించింది, అంటే ఆదుకుంది అదైనా? కరోనా టైంలో కూడా నేను ఖాళీగా లేకుండా ఇంట్లో ఊర్లో ఉండి పాటలు చేయడం, నా మ్యూజిషియన్స్ అందరికీ, అందరి ఇళ్లల్లో ఉన్నా కూడా అందరికి నేను డబ్బులు పంపించేవాడిని. చెన్నైలో వాళ్ళందరికీ ఎవరికైనా మరి ఇబ్బందులు పడకుండా అందరిని చూసుకోవడానికి నాకు ఆ యూట్యూబ్, ఆ ప్రైవేట్ సాంగ్స్ ఉపయోగపడ్డాయి. రోజు వాళ్ళే ఈరోజు నాకు ఉపయోగపడుతున్నారు. ఇప్పుడు నాకు మంచి సినిమా వచ్చిందంటే ఏకైక చెన్నై నుంచి అన్ని మా శరత్, రవి అని ఉంటారు, భరత్, అలాగే ఇప్పుడు ఈ మధ్య మహీమతన్ అని ఒక అబ్బాయి, నా మ్యూజిషియన్స్ అందరు కూడా చరణ్ సార్కి మంచి సినిమా వచ్చింది, పీపుల్ మీడియాలో మంచి సినిమా వచ్చింది, లేదా ఒక బాలీవుడ్ సినిమా వచ్చింది, మనం ఆయనకు పని చేయాలి, ఆయన నెక్స్ట్ పెద్ద లెవెల్కి తీసుకురావాలని నాకంటే ఎక్కువ వాళ్ళకు ఉంటుంది నా మీద. దానికి కారణం ఏంటంటే నేను ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ కరోనాలో ఖాళీగా ఉన్న టైంలో కూడా వాళ్ళందరినీ చూసుకున్నాను కాబట్టి నా మీద ఆ ప్రేమ ఉంటుంది. అన్న మరి సినిమా ప్రొడక్షన్ సైడ్ ఎందుకు వెళ్ళిన? చెప్పిన కదా, ఆ రోజుల్లో మనకు అవకాశాలు రావట్లేవు, ఎవరు నమ్మట్లేరు. కొందరు నమ్మి సంవత్సరం అలా ఉంచేసి లాస్ట్ మినిట్లో నైట్ మార్చేస్తున్నారు. ఒక 1 year ఒక ప్రాజెక్ట్ కోసం అది మనకు ఓకే అవుతుందని చెప్పి ఏది ఒప్పుకోకుండా కూర్చుంటే లాస్ట్ రోజు ఎవరో వద్దన్నారు, వీళ్ళు వద్దన్నారని సింపుల్గా మార్చేస్తున్నారు. కానీ ప్రొడ్యూసర్గా డబ్బు రిస్క్ చేసినట్టే కదా సార్. అప్పుడు ఏదో ఉడుకురక్తం కోపం వచ్చేసింది, మనల్ని మనమే. ఎంత దానికి బడ్జెట్ ఎంత ఉంటుంది? అప్పుడు ఆ 10 years బ్యాకే 1.5 crore పెట్టాం. 1.5 crore? ఎంత రిటర్న్స్ ఎన్ని వచ్చినాయి? ఏమొచ్చాయి కదా దాని గురించి అసలు ఏం రాలేదు అంటే జనరల్గా ఏదో కొంచెం అంటే అంతే, ఆల్మోస్ట్ లాస్ అన్నట్టే. అంటే మాకు తెలియకుండా కొంత లాస్ ఏం లేదు మాకు. అంటే ఆ టైంలో ఏంటంటే దాన్ని పట్టుకొని ఎక్కడ పోయినా నన్ను తిట్టేవాళ్ళు అందరూ. చిన్న ఏజ్, మంచి మ్యూజిక్ డైరెక్టర్, నువ్వు నీకెందుకు ఇవన్నీ? చాలా మంది సినిమా ప్రొడ్యూస్ చేసి చేతులు కాల్చుకున్నారన్న. మన ధనరాజ్ అన్న కూడా చాలా అదృష్టవశాత్తు ఏంటంటే ముందే కాల్చుకున్నాం మనం చిన్నప్పుడే. ఇప్పుడు అర్థమైపోయింది కాబట్టి మనం ఏం చేయాలి, మన పని మనకు వచ్చిన పని మనం చేసుకోవాలని చెప్పి అర్థమైంది. అదే ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పారు దాన్ని ఏ ఓటీటీకి ఇంక ఇవ్వలేదు అని. దాన్ని ముట్టుకోలేదు నేను. నువ్వు మాట్లాడుతుంటే కూడా నాకు మాట్లాడే ఇష్టం లేదు. మళ్ళీ దాన్ని ఏమైనా ఫైన్ ట్యూన్ చేసి ఏమైనా ఓటీటీకి ఇవ్వచ్చు కదా. మరి మీరు ఎవరైనా చూసేవాళ్ళు తీసుకోండి, ఉంది అలాగే. వస్తుందన్న. బేసిక్గా మా తమ్ముడు చనిపోయాడు మన కదా, మా తమ్ముడికి హీరో కావాలని ఇష్టం ఉండే. తమ్ముడి కోసం ఆ రోజు నేను ప్రొడ్యూసరు లేకపోతే డైరెక్టరు లేకపోతే ఈ ఎవరు కోసమో కాకుండా మా తమ్ముడు లాంటి వాళ్ళందరూ, నేను కూడా స్ట్రగుల్లో ఉన్నా, మా తమ్ముడిని హీరో చేయాలి ఇంకని అనుకొని మా తమ్ముడు హీరో, దాంట్లో నా హీరో. సో మంచి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు జబర్దస్త్లో శకలక్ శంకరు, ధనరాజు, తాగుబోతు రమేష్, ఇప్పుడున్న ఫనీ, వీళ్ళంతా ఉంటారు. దాంట్లో ఒక పండగలా ఉంటుంది. పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, సో మనోజ్ నందం. అప్పుడు మా తమ్ముడిని హీరో చేయాలన్న దాంట్లో ఒక అన్నగా, అంటే దీని ద్వారా నాకు ఏం లాస్ వస్తుంది, నాకు చాలామంది మీ తమ్ముడు క్యారెక్టర్ ఇస్తే మేము 50 lakhs ఇస్తాం, మేమే మొత్తం ప్రొడ్యూస్ చేస్తామని కూడా వచ్చారు. ఏమో మా తమ్ముడు కోరిక ఉంది కదా, నేను కూడా అందరిలాగా చేస్తే ఎట్లా అని చెప్పి చేసాం. మొన్నటి చనిపోయినప్పుడు అనిపించింది నాకు, ఇన్ని రోజులు ఎప్పుడు గిల్టీ ఉండేది, ఎందుకు చేశానా నేను సినిమా చేయకుండా ఉంటే నా లైఫ్ బాగుండేదని. మా తమ్ముడు చనిపోయాడు 2 years బ్యాక్. ఏదో కండరాల వ్యాధి ఏదో వచ్చి పోయాడు సడన్గా. అప్పుడు అనిపించింది ఏమో తీసాంలే, మా తమ్ముడిని హీరో చేసిన నేను. కానీ మీ తమ్ముని కోరిక నెరవేర్చాను, అందుకే దేవుడు నాతో అది జయించాడేమో అనిపించింది. ధనరాజ్ గారితో ఎట్లా పరిచయం అన్న? ఇది ఈ సినిమా తీసినప్పుడే. ఈ సినిమా కాదు, ఈ సినిమాకు ముందు పైన మనం సినిమా చేశారు తాగుబోతు రమేష్ ఆయన కలిసి. ఆ సినిమాకి నేను మ్యూజిక్ డైరెక్టర్. దాంట్లో వినాయకుడి మీద పాట చేసాం, బాగా హిట్ అయింది అప్పుడు. అప్పుడు సుకుమార్ గారు, మన లక్ష్యం డైరెక్టర్, లౌక్యం డైరెక్టర్, శ్రీవాస్ వీళ్ళంతా ఫోన్లు చేశారు ఆ పాట విని. అంత వైరల్ అయింది. ఆ సినిమా అవ్వలేదు కానీ ఆ సినిమా నాకు ధనరాజ్ అని ఒక మంచి మిత్రుడిని ఇచ్చింది. తాగుబోతు రమేష్, ధనరాజ్ వీళ్ళందరూ. ధనరాజ్ అయితే ఎక్కడికి పోయినా నా పేరే చెప్తా ఉంటాడు మ్యూజిక్ డైరెక్టర్గా. పాపం ఆయన మాట అలా ఊరు నమ్మరు కానీ అలా నమ్మిన వాళ్ళు విమానం వాళ్ళు. అన్న ధనరాజ్ అన్న మీ పేరు చెప్పినట్టు ఇంకొక క్వశ్చన్ నాకు ఐడియా వచ్చింది. జనరల్గా సెల్ఫ్ ప్రమోషన్ అనేది ఉండాలి. అవును. మీ దగ్గర సెల్ఫ్ ప్రమోషన్ అనేది ఉండదని అనిపిస్తుంది. నాకు అసలు ఉండదు. సెల్ఫ్ ప్రమోట్ చేసుకుంటేనే కదా ఇంకేమైనా అవకాశాలు వచ్చేది ఇండస్ట్రీలో. ఏమో మరి అదైతే అంటే నేను ఎప్పుడో ఒకటి చెప్తా, నాకు సినిమా ఇస్తే ప్రాణం పెట్టి పనిచేస్తా కానీ సినిమా సంపాదించుకోవడానికి మాత్రం ఏమీ చేయను. అది రాదు. బేసిక్గా మనం పుట్టుకతో మనకు పాట వచ్చింది చూసారా, అలాగే పుట్టుకతో కొన్ని వస్తాయి, అవి మార్చుకోలేము మనం. ఇంకంటే మనం వెళ్ళి అవకాశాలు వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుద్దేమో, మన స్థాయి వాళ్ళని అడిగే ఆ సినిమా నువ్వు అంటే 2-3 అనుభవాలు అయినాయి స్టార్టింగ్లో. అది ఫోబియా పట్టుకుంది నాకు. నువ్వు ఒక పెద్ద బ్యానర్ ఉందనుకోండి, మనం వెళ్ళి అడిగామనుకోండి, ఏదైనా చిన్న సినిమా చేసినప్పుడు పిలిస్తాం పో అంటారు వాళ్ళు.
చిన్న సినిమా చేయడం ఏంటి నాకు అర్థం కాదు. నేను చేయకూడదా పెద్ద సినిమా? నేను ఒక ప్రైవేట్గా సాంగ్ చేస్తే మిలియన్లో చూస్తున్నారు. ఒక పొలిటికల్ సాంగ్ కొడితే సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళు ఎగురుతున్నారు డ్యాన్సులు. ఒక గవర్నమెంట్ రావడానికి ఒక 10-30 అది ఉపయోగపడ్డది. సో నాకేంటి తక్కువ అని ఒక చిన్న లోపల బాధ అయ్యేది బాగా. అంటే వాళ్ళ తప్పేం కాదు పాపం, వాళ్ళకి మన గురించి పూర్తిగా తెలియక చూసి ఇస్తే కదా తెలుస్తుంది. ఇప్పుడు జీ స్టూడియోస్లో విమానము, పీపుల్ మీడియాలో గరివిడి లక్ష్మి ఈ సినిమాలు ఇప్పుడు వచ్చాయి, కానీ ఇవి రానప్పుడు ఏదైనా పెద్ద బ్యానర్కి వెళ్ళి అడగాలంటే భయం అయ్యేది. సో అది నా లోపమే కావచ్చు. నేను ప్రజెంటేషన్ వాళ్ళకి నమ్మించేలాగా వాళ్ళ చుట్టూ ఊరికే తిరిగి వాళ్ళతో ట్రావెల్ అవుతూ ఉంటే వాళ్ళకి ఒక నమ్మకం వచ్చేది. బట్ అది ఇప్పుడిప్పుడే నేను మార్చుకోవడానికి ట్రై చేస్తున్నా. అంటే మీకు పొలిటికల్ సాంగ్ చేసినప్పుడు మీరు చంద్రబాబు ఫ్యాన్ అని చాలా సందర్భాల్లో చెప్పారు. సో చంద్రబాబు గారు మీకు స్టూడియో ఇప్పుడు కదా, అది ఇప్పుడు పాత స్టూడియో, ఇప్పుడు అది రెనోవేట్ చేసి మీరు వేరేది ఏమన్నా? లేదు, అది ఎప్పుడు వెంకటగిరిలో చిన్న స్టూడియో, అప్పుడు అది ఎక్విప్మెంట్ తెచ్చా. ఇప్పుడు వేరే నేను ఓన్గా చేసుకున్నాను. ఇప్పుడు ఓన్గా నేను, అది కూడా టెంపరీనే. ఇంకా మంచి స్టూడియో కట్టాలని ఒక డ్రీమ్ ఉంది, చూడాలి అది ప్లేస్ అది చూసుకోవాలి. అని ఈ జర్నీలో మీరు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి చాలా మంది దగ్గరికి వెళ్ళి ఉంటారు. ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బందికరంగా మాట్లాడేలా, అవమానించడం లాంటి, ఈ చిన్న సినిమా పెద్ద సినిమా కాకుండా ఇంకేమన్నా పెయిన్ఫుల్ ఎవరైనా అవి చాలా ఉంటాయి బ్రదర్. ఎందుకంటే మేము వచ్చిన టైము చాలా కొత్త ప్రత్యేకమైన టైం అది. అప్పుడప్పుడే తెలంగాణ ఉద్యమాలు, ఇటుపక్క గొడవలు, అవన్నీ వివక్షల మధ్య వచ్చిన పల్లెటూరు నుంచి వచ్చాం. మాట్లాడడం కూడా రాని రోజుల నుంచి వచ్చాం కదా. ఇప్పుడు మాట్లాడుతుంటే నువ్వు అండి అని రాదు అప్పుడు. సో ముఖం మీద ఏది ఉంటే అది మాట్లాడడము, ఇలాంటి స్టేజ్ నుంచి మనకి ఇది తప్పురా ఇది ఒప్పురా ఇలా ఉండాలిరా అని ఎవరు ఫాదరు ఇంట్లో వాళ్ళు ఎవరు చెప్పలేదు. అన్ని ఇండస్ట్రీలో నేర్చుకున్నాము కాబట్టి ఆ నేర్చుకుంటున్న ప్రాసెస్లో చిన్న చిన్న తప్పులు దొరలడం, వాళ్ళు చెప్పడం, అవన్నీ కూడా అది లెర్నింగ్ ప్రాసెస్ అంతే. కానీ అంత దుర్మార్గంగా ఇండస్ట్రీ ఏం మనుషుల్ని తీసిపడేసి మనల్ని ఏం తొక్కదు. నాకైతే అంతో కొంత అవమానాలు ఏమైనా బయటనే ఎదురైనాయి, కానీ ఇండస్ట్రీలో ఏమి ఎదురవ్వలే. ఇండస్ట్రీ అందరూ అక్కున చేర్చుకున్నారు, అందరూ ప్రేమ చూసుకున్నారు. ఎప్పుడు నాకు అవసరం వచ్చిన ప్రతిసారి, కష్టం వచ్చిన ప్రతి, నేను లో అవుతున్న ప్రతిసారి నన్ను ఇండస్ట్రీ ఏదో ఒక పాటతో లేపుతూనే ఉంది. సో ఈరోజు ఇండిపెండెంట్ సాంగ్స్లో ఇంత పేరు వచ్చిందన్నా కూడా చాలామందికి నేను చెప్పితే ఇప్పుడు తెలుస్తుంది, నేను ఈ సినిమాలో పాటలు రాశాను, ఆ సినిమాలో పాటలు చేసినాను. కానీ దాని పునాది ఇదే, సినిమా అనే పునాది మీదే నేను ఏం చేసిన. సో కాబట్టి ఇండస్ట్రీ పరంగా నాకు అంత అలాంటి ఏం రాలే. అది ఏదైనా వచ్చినా కూడా అది నాకు శుతిమెత్తగా నేర్చుకోవడం కోసమే చెప్పేవాళ్ళు, ఇలా మాట్లాడొద్దు లేకపోతే ఇలా ఉండొద్దు అని. నా ఇండస్ట్రీలో ప్రాంతీయ అభిమానం ఉందా లేదా? ప్రాంతీయ అభిమానము ఏమో తెలియదు. అంటే నాకు ఎక్కడ ఎదురవ్వలేదు. అంటే మీరు చూడండి, ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే స్టైలు, డాను, రచ్చ లాంటి అవన్నీ సినిమాలు, మరి అంత పెద్ద పెద్ద సినిమాలకి 2005-2006 కాలంలోనే మెరుపై సాగరా ఆగిలిపోయి నీదిరా అనే పాట రాశానంటే, మరి దాని ప్రొడ్యూసర్ ఎవరు? లగడపాటి శ్రీధర్ గారు. లగడపాటి రాజగోపాల్ గారే కదా ఆ రోజు కేసీఆర్తో యుద్ధం చేసి తెలంగాణ రావద్దని ఫైట్ చేసింది. మరి వాళ్ళే కానీ నన్ను ఆ సినిమాలో స్టైల్ అవన్నీ చేశారు. సో నాకు ఉందేమో తెలీదు. ఉంటే అందరూ అనేది ఏంటంటే నువ్వు ఇంకెక్కడో ఉండేవాడు ఉంటే అంటారు. ఇవంతా కూడా మేము ఇక్కడ దాకా నేను ఉన్నానంటే కూడా మరి నాకెందుకో నాకు బేసిక్గా నాకైతే పెద్దగా అంత కొంత తెలంగాణ నుంచే నాకు వ్యతిరేకత వస్తుంది. కానీ నన్ను ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ఆంధ్ర వాళ్ళే ఉంటారు. మన వాళ్ళు ఓన్ చేసుకోవాలంటారు. నా ఫ్యాన్స్ అంతా కూడా ఎక్కడో అమలాపురంలో, రాయలసీమలో, ఆంధ్రలో ఎక్కడో ఉంటారు. ఇండస్ట్రీలో కూడా ఎప్పటికప్పుడు మరి విమానం సినిమా ఉంది. నేను ఈరోజు నిలబడడానికి మ్యూజిక్ డైరెక్టర్గా నేను మ్యూజిక్ డైరెక్టర్నని ఎవరి దగ్గరికైనా సగర్వంగా ఇలా నిలబడి చెప్పడానికి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయగలనని చెప్పడానికి విమానమే. ఇప్పుడు అదే విమానం నాకు ఇచ్చిన కిరణ్ అన్న, జీ స్టూడియోస్ నిమ్మకాయల ప్రసాద్ గారు కావచ్చు, శివప్రసాద్ డైరెక్టర్ గారు, వాళ్ళందరూ ఆంధ్రులే. మరి ఆ సినిమా నాకు ఇచ్చారే. తర్వాత నేను ఈ మధ్య లగ్గం అంటే తెలంగాణలో అనుకోండి, ఇప్పుడు గరివిడి లక్ష్మి చేస్తున్నాను. మరి వాళ్ళంతా ఆదోని రాయలసీమకు సంబంధించిన వాళ్ళే. అదే కిరణ్ అన్న ఇప్పుడు బాలీవుడ్ సినిమా డైరెక్షన్ చేస్తున్నాడు, నాకు ఇచ్చాడు ఇప్పుడు ఆ సినిమా. బాలీవుడ్ సినిమా నాకు ఇచ్చారు. సో కాబట్టి మీరు స్టార్టింగ్లోనే బాలీవుడ్ సినిమా చేసినట్టు అయింది కదా, బ్యాంక్తో బాలీవుడ్ టచ్ చేశారు కదా. అంటే అది నేను పూర్తి స్థాయిలో మ్యూజిక్ డైరెక్టర్ కాదు కాబట్టి దాన్ని నేను అసలు ఒప్పుకోను. పేరు పడింది అంత అమ్మ కోసం అట్లా. బట్ ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నాను. పాన్ ఇండియా రేంజ్కి ఎదుగుతారన్న ఎలాగైనా? నేను ఎప్పుడు పాన్ ఇండియానే ఫీల్ అవుతా. నేను ఒక లోకల్, నేను ప్రపంచవ్యాప్త విశ్వమానవుని. నేను ఎప్పుడు నేను అందుకే ఎలాంటి వివక్షలు పెట్టుకోను. నాకు కులం అన్నా, మతం అన్నా, ప్రాంతం అన్నా,
ఒక భాష అన్న నాకు అస్సలు, అందుకే నేను ఏ ఉద్యమాల్లో ఉండను చూడండి మీరు, ఎలాంటి ఉద్యమాల్లోకి నేను వెళ్ళను. నేను మనుషులు, నా పాటల్లో మీరు వింటే ప్రైవేట్ సాంగ్స్లో కూడా మనుషుల్ని కలపడమే, మానవత్వాన్ని, అన్నదమ్ములు కలిసి ఉండండిరా అని చెప్తాను, ఊరిలో అందరం మంచిగా ఉందామని చెప్తాను, లేకపోతే ఇంకేది చెప్తాను. కానీ మనుషుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి గొడవలు పెట్టుకోండి, విడిపోండి, ఇలాంటి మాటలు కానీ నాకు ఉండవు అసలు. అన్న మనం ఎదగాలంటే మనకు ఎంతో కొంత లక్ ఫ్యాక్టర్ అనేది కావాలి. అవును. సో ఆ లక్ ఫ్యాక్టర్ మీద మీ కామెంట్, మీకు లక్ ఉందా లేదా, ఇప్పటివరకు హెల్ప్ అయిందా లేదా? అంటే అప్పుడప్పుడు అందరు అనేది ఏంటంటే నువ్వు ఇంకెక్కడో ఉండాలి, నువ్వు ఇంకెక్కడో ఉండాలి, నీకున్న నాలెడ్జ్కి, నీకున్న పాటకి, నీకున్న ప్రతిభకి అంటుంటారు. నేను ఏం చేయాలి మరి, నేను చేయాల్సింది, నేనైతే ఒళ్ళు దాచుకోకుండా కష్టపడుతున్నాను. నేను ఇంట్లో కంటే స్టూడియోలోనే ఎక్కువ ఉంటాను, ఎవరన్నా పాటిస్తే ప్రాణం పెట్టి పనిచేస్తాను, ఎందుకంటే ఏం చేయాలి అని నాకే అర్థమవుదు. రెండోది ఏంటంటే మీరు మార్కెటింగ్ లేదు, మీరు సెల్ఫ్ ప్రమోషన్ లేదు అని అంటుంటారు కదా, అదేమో అనుకుంటాను. కొందరు అంటారు నీకు ఇంకా లక్ కలిసి రావట్లేదు, నైట్ స్టార్ అవ్వట్లేదు, నువ్వు ఇంకా ఓవర్ నైట్ టక్కన లేవాలి కదా, సినిమాకి 1-2 కోట్లు తీసుకునే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి కదా అంటుంటారు. మరి అది చూసినప్పుడు లక్ అనేది యాడ్ అవ్వాలి, మరి అది ఇంకా ఎప్పుడు ఉందో అనిపిస్తుంది. అంటే నేను బేసిక్గా నమ్మని కష్టాన్ని నమ్ముతా, బట్ ఉంటాయి, అన్నీ పనిచేస్తాయి, అది కూడా పనిచేస్తాయి, అన్ని పనిచేస్తాయి సమయం. అంటే మీరు పొలిటికల్ సాంగ్స్ చేయడం వల్ల ఏమో చాలా ఒక్కొక్క సెగ్మెంట్కి దూరమైన ఫీలింగ్ ఉంది. అంటే మీ మీద ముద్ర ఎలా వచ్చిందంటే చరణ్ అర్జున్ అంటే ఓన్లీ పొలిటికల్ సాంగ్సే, అంటే సినిమా డైరెక్టర్ అనేది వ్యానిష్ అయిపోయింది. అంత ముందు చేసిన సినిమా మ్యూజిక్ అండ్ మీరు లిరిసిస్ట్గా పనిచేసిన సినిమాలో ఎందుకో వ్యానిష్ అయిపోయినట్టు అనిపించింది. అంటే చరణ్ అర్జున్ అంటే ఏమైనా ఒక 3-4 సాంగ్సే, అది కూడా ఈ పొలిటికల్ బేస్డ్ సాంగ్స్. సో ఎప్పుడన్నా ఈ కామెంట్స్ మీ వరకు వచ్చినాయి, అరే మనకున్న అసలు యాక్చువల్ పేరు అనేది ఎందుకో వ్యానిష్ అయిపోతుంది, లేక కనబడకుండా పోతుంది, ఇగ్నోర్ అవుతుంది టైప్? ఈ ప్రపంచం ఎలా ఉంటుందంటే సతీష్, నైట్ అన్నీ మార్చేసి వాళ్ళ ఇష్టానికి మాట్లాడేస్తారు. ఇప్పుడు నేను ఈ మధ్య చేసాను విమానం అని ఒక సినిమా చేశాను, రేలా 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 రే తార తత్తారా అని ఒక పాట ఉంటుంది, మంగ్లీ పాడింది. తండ్రి కొడుకు, తండ్రి కూతురు, వాళ్ళ ఎమోషన్ అంటే ఏ రీల్స్ చూసినా ఆ పాటే ఉంటుంది. లగ్గం అని చేశాను, ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఈ ఇంట్లో నా కదా అని ఒక చిత్ర గారు పాడిన పాట ఉంటుంది. ఏ కూతురు అప్పగింతలకు పెట్టాలన్నా రీల్స్లో అదే పాట ఉంటుంది. కేసీఆర్ అని రాకేష్తో సినిమా చేశాను, దాంట్లో కూడా యాడి యాడి అని ఒక పాట, కానీ తెలంగాణ తేజమని గోరటెంకన గారు రాసిన పాట, ఇవన్నీ పాటలు ఇట్టే మ్యూజిక్ డైరెక్టర్గా కూడా. వీటిని మించి 3 రంగుల జెండా, వీటిని మించి కేసీఆర్ గారి ఏ పల్లె పిల్లోడు పాటలు ఇట్టయినాయి కాబట్టి ఆయన పొలిటికల్ సాంగ్స్ అంటారు. పొలిటికల్ సాంగ్స్ అంటే నేనేమో సతీష్కే ఓటేయండి, సతీష్ సూపర్ అని చెప్పి ఏదో గల్లీలో లోకల్ లీడర్ల కాలకేం పాటలు చేయలేదు. ఇప్పుడు తెలంగాణ తెచ్చిన ఒక కేసీఆర్ గారితో ఉద్యమంలో నేను పాల్గొనలేదు. సో ఆ రోజు ఆయన కథని, ఆయన జీవితాన్ని ఒక సినిమాటిక్గా చెప్పమన్నారు. అదేం పొలిటికల్ సాంగ్లా ఉండదు. మీరు చూడండి, సినిమాలో ఒక లీడర్ని ఎస్టాబ్లిష్ చేసినట్టే ఉంటుంది, ఎలివేషన్ లాగా ఉంటుంది. 3 రంగుల జెండా అనేది ఒక ట్రెండ్. అది ఈరోజు ఎవడు పాట చేయాలన్నా పొలిటికల్ లీడర్లకి 3 రంగుల జెండా లాంటి పాట కావాలంటున్నారు. 3 రంగుల జెండా పాట కూడా ఒక వీరుడు యుద్ధం చేస్తున్నాడు అక్కడ. రేవంత్ అన్న అనే వ్యక్తి ఆ రోజు తను ఒక లక్ష్యం కోసం ఆయన మంచోడా కాదా, అవతల వాళ్ళ మీద యుద్ధం కరెక్టా కాదా నాకు అనవసరం, నన్ను దగ్గర తీసుకున్నాడు, ఆయన యుద్ధానికి సపోర్ట్గా నేను నా పాట అనే ఆయుధాన్ని నేను వాడాను. ఈరోజు ఆయన సీఎం అయ్యారు. సో దానికి మించి సినిమాల్లో పాటలు కూడా హిట్ అవుతున్నాయి. బట్ ఒక మాస్ కమర్షియల్ పాట హిట్ అయినంత ఇలాంటి ఎమోషనల్ పాటలు లైఫ్ లాంగ్ జీవనదిలా కొనసాగుతుంటాయి. కానీ విమానం పాటలు కానీ, లగ్గం ఇలాంటివి ఒక మాస్ కమర్షియల్ సినిమాలో ఒక పాట చేసినప్పుడు, ఇప్పుడు డిల్లక్ లాంటి పాట నేనే మ్యూజిక్ డైరెక్టర్గా నా పేరుతో అఫీషియల్గా నేను ఒక పాట చేసి అలాంటి పాట ఇట్టు కొట్టాను అనుకోండి, అప్పుడు నైట్ అన్నీ పోతాయి పొలిటికల్. సో నేను అన్ని రకాలు చేశాను, వెర్సిటైల్గా ఉన్నాను. నేను పాటగా ఉండాలనుకుంటున్నాను అంతే. అది సినిమానా, ఇండిపెండెంటా, పొలిటికలా, ఇదంతా కాదు. నా పాట ప్రజల్లో ఎప్పుడు తిరుగుతూనే ఉండాలి, ప్రతి ఇంటికి వెళ్తూ ఉండాలి. సో నేను అన్నట్టు నాకు కూడా ఉంది, ఒక కమర్షియల్ సినిమా ద్వారా నేను సినిమా ఫుల్ ప్లేజ్డ్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్గా నేను పేరు తెచ్చుకోవాలని. అది ఆఫ్టర్ గరివిడి లక్ష్మి, ఆఫ్టర్ బాలీవుడ్ మూవీ, ఈ మధ్యలో కూడా వేరే ఏదైనా మంచి సినిమా వస్తే అది అవుతుంది. ఇప్పుడు అందుకనే ఫుల్ ఫోకస్ దాని మీద పెట్టి మిగతా అన్ని మానేసా. అన్న స్టార్ హీరోలతో ఫ్రెండ్షిప్ కొత్త సినిమా అవకాశాలకు ఒక వే, మీకు అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంటారు? అదే వాళ్ళు స్టార్ హీరోలతో మనం ఫ్రెండ్షిప్ చేయాలంటే మనం స్టార్ అవ్వాలి. మరి మీరు చేయట్లేదా? అదే అది నైట్ మారిపోతుంది అంటున్నాను కదా. ఒక బ్లాక్ బస్టర్, కమర్షియల్ బ్లాక్ బస్టర్ సినిమా చేసినప్పుడు ఆటోమేటిక్గా అందరు మనల్ని అక్కన చేర్చుకుంటారు. దానికి మళ్ళీ మనం కొత్తగా వెళ్ళి మన గురించి చెప్పాల్సిన అవసరం లేకుండా మన పని ద్వారా వాళ్ళకి తెలియాలి. మనం పని చేస్తున్నాం,
మన పని వేరే వేరే వేలో వేరే ప్రజల్ని అట్రాక్ట్ చేస్తుంది, వేరే ఎవరినో అట్రాక్ట్ చేస్తుంది. కానీ స్టార్స్ని, మార్కెట్ పీపుల్ని, ఇండస్ట్రీలో ఉన్న బిజినెస్ని అట్రాక్ట్ చేయలేదు ఇప్పటిదాకా. ఇప్పుడు నా ఫోకస్ అంతా దాని మీద ఉంది. అది చేసిన తర్వాత నా పని తర్వాత వాళ్ళే తెలుసుకుంటారు ఇతను ఎవరు అని. ఇప్పుడు ఆ వాక్యూమ్ కూడా ఉంది ఇండస్ట్రీలో. తప్పకుండా నేను ఆ వాక్యూమ్ని మళ్ళీ నీకు నెక్స్ట్ వచ్చే ఇంటర్వ్యూకి వరకు దీనికి ఆన్సర్స్ దొరుకుతాయి. అని ఇంకోటి భీమ్ సిసిరోలి ఇప్పుడు ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. సో ఆయన కూడా ఆయుధం సినిమాతోనే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యింది. సో అంటే మీకు పరిచయం ఉందా ఫ్రెండ్షిప్? ఆయన ఎలా అసలు కోఇన్సిడెన్స్ ఎట్లా వచ్చింది తను కూడా? లేదు, ఆయన వేరే వచ్చాడు, నేను వేరే వచ్చాను. మేము ఇద్దరం అక్కడ ఆయుధం సినిమా దగ్గరే పరిచయం, ఆ స్టూడియోలోనే మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది మాకు. సేమ్ మీ జర్నీ ఎందుకు కామన్గా అనిపిస్తుంది. సో ఆయన ఆయుధము, మీరు సేమ్, ఇద్దరం సేమ్ సినిమా, సేమ్ తెలంగాణ బ్యాక్గ్రౌండ్ అండ్ పల్లె పదాలు, జానపదాలు ఎక్కువ టచ్. అండ్ ఆయన కూడా రైటరు, డైరెక్టరు. సో ధమాకా, అంతకుముందు బలగం, ఈ సినిమాలతో గ్రాఫ్ పెంచుకున్నాడు. ఇప్పుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయింది. సో ఎప్పుడన్నా కంపారిజన్లో ఏమన్నా అరే మనకంటే కాస్త ముందు వెళ్ళాడన్నా ఏమన్నా? నేను మీకు అంటే నన్ను అందరూ అదే అంటుంటారు. ఇప్పుడు ఆయన ధమాకా పాట రిలీజ్ అయినప్పుడు కూడా నేను అన్ని నా సోషల్ మీడియాలలో స్టేటస్ పెట్టి ఈ సినిమాతో నీకు అద్భుతమైన అది జరుగుద్ది అంటే ఒక హ్యాపీ, అంటే ఎదుటివాడి సక్సెస్ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. అలాగే నేను మొన్న కూడా సంక్రాంతికి వస్తున్నాం పాట గోదావరి గట్టు రిలీజ్ అయిన రోజు, అంటే ఇప్పుడు అది తర్వాత అది హిట్ అవ్వచ్చు, రిలీజ్ అయిన రోజే నేను స్టేటస్ పెట్టేసి బీమ్స్కి కూడా పెద్ద మెసేజ్ పెట్టేసి, తను కూడా నాది ఏదైనా లగ్గంలో సుగుణమ్మ కొడుకు అనే పాట ఉంటుంది, అది రిలీజ్ అయినప్పుడు తను చాలా అంటే ఈ సినిమా బిజీలో ఎక్కడ ఉండి కూడా ఒకటే నైట్ అంతా వాయిస్ మెసేజ్ పెట్టాడు, ఏం పాట చరణాబాయి అది ఇది అనుకుంటా. సో హెల్దీ ఉంటుంది. ఆయన దగ్గర కూడా మావాడే ఉంటాడు, నేను మా కజిన్ అబ్బాయి మాల్యా అని ఉంటాడు, తన అన్ని వ్యవహారాలని చూసుకునే తనే. సో నాకు భీమ్స్ ఇట్టి కొట్టినా నేను ఇట్టి కొట్టినట్టే ఉంటుంది. ఎందుకంటే మీరు అన్నారు కదా ఆ ఇద్దరి మధ్య ఆ ముగ్గురు మధ్య తిరుగుతుంది అనే దాన్ని. సో ఒక మా భీమ్స్ ఒకరికి ఇచ్చారు, అది సక్సెస్ అయింది. సో ఇండస్ట్రీలో ఒక మార్పు వస్తుంది కదా, మనం ఇలా ఈ కొత్త వాళ్ళతో ప్రయోగాలు చేయడం ద్వారా మనకు మంచిగా ఉంటుందని, ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణం, కొత్త వాళ్ళని నమ్మాలంటే వాళ్ళకు కూడా ఒక ట్రస్ట్ వస్తుంది అలాంటి వాళ్ళని నమ్మడానికనే ఒక పాజిటివ్ని అతను వేసాడన్న అలా ఫీల్ ఉంటుంది. కానీ అతను వెళ్ళిపోయాడు అలా అనుకుంటే నాకు కరోనా టైంలో ప్రపంచం అంతా ఖాళీగా ఉంటే నా పాటలతో ప్రతి ఇల్లుకు ప్రతి మొబైల్కి తిరిగా నేను, ఏది స్వతంత్రంగా సినిమాకి సంబంధం లేకుండా ఇండిపెండెంట్గానే. సో అలా అది వచ్చింది, అది వస్తుంది. ఇప్పుడు మళ్ళీ నేను దీని మీద ఫోకస్ పెట్టాను, అప్పుడు ఆ రోజు పెట్టలేదు, ఆ రోజు నా ఫోకస్ అంతా అటుంది, అందులో సక్సెస్ అయ్యాను. సో రాగానే మీరు నా పాటలు వీళ్ళందరూ స్టేటస్లు పెట్టుకుంటారంటే అది ఆ రోజు అదే నేను కోరుకుంది. ఇప్పుడు నేను అది అయిపోయింది, ఇంకా ఇప్పుడు సినిమాల్లో మార్కెట్లో పెద్ద రేంజ్కి వెళ్ళాలన్న కాన్సెప్ట్తో ఇప్పుడు నేను పని చేస్తున్నాను కాబట్టి ఆయన అదే పనిలో ఉన్నాడు అప్పటి నుంచి. నేను మధ్యలో కొంచెం డీవియేట్ అయ్యాను కదా. సో నా జర్నీ నేను రకరకాలు పెట్టుకున్నాను, అది ఇది ట్రై చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు నేను దీని మీద ఉన్నాను అంతే, సినిమా మీద ఇప్పుడు పూర్తిగా ఉన్నా. అంటే ఒక ఇంటర్వ్యూలో భీమ్స్ గారితో అనిల్ రావిపూడి అన్నారు, సౌండింగ్ కాస్త రూటెడ్గా ఉంటుంది, భీమ్స్ది సౌండింగ్ కాస్త రూటెడ్గా ఉంటుంది, ఆ సౌండింగ్ చేంజ్ చేసుకుంటే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. నేను ఇదే సజెషన్ ఇచ్చా భీమ్స్కి అని. సో ఈ సౌండింగ్ రూట్స్ ఇక్కడ ఈ పర్టికులర్ నేను ఎందుకు చేస్తున్నా అంటే ఈ సౌండింగ్ వల్ల మన పాట మొత్తం మారిపోతుంది కదా. ఆ సౌండింగ్ మీద మీ అభిప్రాయం ఏంది? ఎందుకంటే మీరు కూడా రూటెడ్ ఫీల్ కలుగుతుంది. రూటెడ్ ఫీల్ మీరు యూట్యూబ్ సాంగ్స్, ఎమోషనల్ సాంగ్స్లలోనే కలుగుతుంది. సినిమాకి వచ్చినప్పుడు మారిపోతుంది. నాకు సినిమాలకు వచ్చినప్పుడు మీరు లగ్గం పాటలు విన్నారా? లగ్గం పాటలో ఎక్కడ మీకు అది ఉండదు, అన్నీ మంచి సినిమాటిక్ కమర్షియల్ పాటల్లాగానే ఉంటాయి. నీలమ్మ కొడుక కావచ్చు, లగ్గం టైటిల్ సాంగ్ కావచ్చు, ఇంతేనేమో చిత్రగారి పాట కావచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ప్రపంచంలో ఏ మూలకున్న ఒక మ్యూజిషియన్ని తీసుకొచ్చి కూడా మన సినిమా పని చేయించుకోవచ్చు. ఆడు మన దగ్గర రావాల్సిన అవసరం లేదు, మన ఆడ దగ్గర పోవాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో టాప్ కీబోర్డ్ ప్లేయరు ఎవరో బాలీవుడ్లో, ఎవరో హాలీవుడ్లో చేసే మ్యూజిషియన్స్తో కూడా మనం ఈయన్నే కూర్చొని పని చేసుకోవచ్చు. డిపెండ్ ఆన్ ద బడ్జెట్, డిపెండ్ ఆన్ ద డైరెక్టర్ టేస్ట్. సో అంతే, అన్నీ మారిపోతాయి. ఎవరు కంఫర్ట్ బడ్జెట్ ఎంత ఇస్తే ఓ రేంజ్ అవుట్పుట్ వస్తాయన్న ఒక అది సినిమాని బట్టే బ్రదర్. ఆ సినిమా ఏం కోరుకుంటుందో, ఆ సినిమా మ్యూజిక్ ఏంది, ఆ సినిమా బడ్జెట్ ఏంటి, అంతే దాన్ని బట్టే. నేను ఏదైనా ఇప్పటి వరకు అయితే సినిమాకి ఏం కావాలనేది చేస్తుంటాను. ఎంత తగ్గించేస్తే బెటర్ అన్నట్టే చూస్తుంటాం. ప్రొడ్యూసర్స్ అడుగులు ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు నాకు. ఎంత మ్యాక్స్ తగ్గించడానికి ట్రై చేస్తూ ఉన్న దాంట్లో బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి ట్రై చేస్తా. బట్ మ్యూజిక్ అనేది దానికి లిమిట్ ఏం లేదు, ఎంత పెడితే అంత అది.
అండ్ విమానం సినిమా మీకు బ్రేక్. అవును. అండ్ అనసూయ గారు చాలా ఎమోషనల్ అయితే చెప్పారు మీ పాట గురించి. అండ్ నాన్న పాట ఇప్పటికి ఎక్కడ చూసి ట్రెండ్ అయితే ఉంటుంది, సోషల్ మీడియాలో మీరు అన్నట్టు వస్తుంది. ఆ సినిమాకి మీరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారన్న? ఆ సినిమా దాని ఖర్చుల వరకు ఇచ్చారు అంతే, పెద్ద నాకు రెమ్యునరేషన్ డిమాండ్ చేసే స్థాయిలో అప్పుడు నేను లేను. నాకు అప్పుడు సినిమా ఇవ్వడమే ఎక్కువ, జీ స్టూడియోస్ లాంటి బ్యానర్లో నన్ను నమ్మడమే ఎక్కువ. సో అది కిరణ్ అన్న వాళ్ళందరూ కూడా నన్ను నమ్మి ఆ సినిమా ఇచ్చారన్న ఆనందం, మంచి సినిమా నా చేతిలోకి వచ్చి. అప్పటిదాకా నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా చేస్తానా లేదని డౌట్ ఉండేది అందరికీ. అది నేను ఈ సినిమాతో ప్రూవ్ చేసుకోవాలి, ఈ సినిమాతో నేను ప్రూవ్ చేసుకోవాలి. నా మ్యూజిక్తో ఒక సినిమాకి నేను హెల్ప్ అవుతాను. సినిమా బాగుంది, శివప్రసాద్ గారు అద్భుతంగా తీశారు, బట్ బాగున్న సినిమాకి మ్యూజిక్ యాడ్ అయితే ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూపించాలి అని నేను చేసిన సినిమాది. సో ఆ రకంగా నాకు అది హెల్ప్ అయింది కాబట్టి నేను దాన్ని డబ్బుగా చూడలేదు, ఒక అవకాశంగానే చూశాను. యాక్చువల్లీ ఇంకోటి సారీ టు సే అన్న, ఆ సినిమా చూసిన తర్వాత 2-3 సీన్లు ఎమోషనల్ అయిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఎవరా అని చెప్పి మళ్ళీ ఎదులకున్నా. అవును. సో చాలా మందికి ఆ సినిమా మీరే మ్యూజిక్ డైరెక్టర్ అనే విషయం తర్వాత లేట్గా తెలిసింది. సర్ప్రైజ్ అయింది, ఎందుకంటే కంపేర్ చేసుకున్నారే మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ ఆ టైప్ అయిపోయింది అన్న. అండ్ ఇంకొక క్వశ్చన్ అన్న, మీకు ధనరాజ్ గారు ఎలా తెలుసు? అండ్ ధనరాజ్ ఫ్రెండ్ వేణు, బలగం వేణు. సో బలగం సినిమా తీసిండు, నెక్స్ట్ నితిన్తో ఇంకో సినిమా కూడా తీయబోతున్నాడు. సో అటు కొలాబరేషన్ మీకు ఎందుకు జరగలేదు? అదే నేను చెప్పాను కదా, నాకు వెళ్ళి కలవడము, అడగడము అది కొంచెం ఎక్కడో మోమాట. బీమ్స్ పోయి కలిసి ఉంటారంటారా? అంటే బీమ్స్కి అప్పటికే ధమాకా సినిమా ఉంది కదా, ధమాకా రవితేజ లాంటి సినిమా చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ ప్రయారిటీ లిస్ట్లో కొంచెం అతను ఆని ఉంటాడు. మనకు అప్పటికి విమానం కూడా లేదు, అప్పటికి బలగం స్టార్ట్ అయ్యేటప్పటికి. సో నేను ఏంటి అంటే నువ్వేం చేసావు అని అడిగితే చెప్పడానికి నాకు ఆ ప్రైవేట్ సాంగ్లు తప్ప, అప్పుడెప్పుడో చిన్నిచరం పేరుతో చేసిన సినిమాలు తప్ప నాకు ఒక రిఫరెన్స్ లేదు. అప్పుడు ఆ భయం, ఫోబియా ఉండేది నాకు. బట్ ధనరాజు కూడా చెప్పానని అన్నాడు, వేణు గారు చెప్పాను అన్నాడు, కానీ ఆయన అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు నా మీద అని అన్నాడు. సో ఎందుకులే అని నా పేరు వచ్చిందంట దాంట్లో, ఎవరైతే బలగంకి బాగుంటుంది అనుకున్న టైంలో నాది కూడా వచ్చింది. కాబట్టి నేను వెళ్ళి కలవకపోవడం, వాళ్ళకి నా పేరు గుర్తుండి నన్ను పిలిపించేంత అది నాకు లేకపోవడం. అన్న ఇప్పుడు మీరు మళ్ళీ మ్యూజిక్ డైరెక్షన్ మీద ఫోకస్ పెట్టారు, ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్కి వద్దామని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇంతకుముందు మీరు ప్రైవేట్ సాంగ్ చేసి కొన్ని కోట్ల మంది అభిమానులు పంచుకున్నారు, యూట్యూబ్లో మొత్తం ట్రెండ్ అయిపోయారు. మరి వాళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్ ఏమైనా రావట్లేదా? వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు కదా, మిస్ అవుతున్నారు. ఉంది, బట్ రెండు చేయలేం మనం. అంటే దానికోసం చేయాలంటే మనసంతా దమ్మే పెట్టాలి. ఇప్పుడు నాకు డైరెక్టర్లు, రోజు ఒక డైరెక్టర్ వస్తాడు, ఆ సినిమా ఆయన కథకి నన్ను తీసుకెళ్తాడు, ఆ కథలోకి నేను ఆ వరల్డ్లో ఉంటాను. ప్రజెంట్ ఇప్పుడు గరివిడి లక్ష్మి వరల్డ్లో ఉన్నాను. సో నేను ఆ సినిమాకి పాటలన్నీ అయిపోయేదాకా నా మూడంతా నువ్వు అసలు వేరే రాలేనప్పుడు ఆ సోల్ పెట్టకుండా నువ్వు ప్రైవేట్ సాంగ్ ఇట్టుకోవట్లేవు. అప్పుడు ఆ రోజులు అన్నదమ్ముల పాటలైనా నాన్న పాటలైనా అంటే అవి నాతో ఒక వారం రోజులు నేను ఆ మూడ్లో ట్రావెల్ అయ్యేవాడిని, దాంట్లోంచి వచ్చిన అవుట్పుట్లు అవి. ఇప్పుడు నాకు అంత టైం లేదు. నేను అన్నట్టు అదే, ఇప్పుడు నేను ఇలాగే మళ్ళీ లేట్ చేస్తా పోతే నేను అనుకున్న కమర్షియల్ ఫ్లాట్లోకి నేను వెళ్ళలేను. సో అది వెళ్ళి నా లోపల కొన్ని ఉంటాయి కదా, ఆ డ్రీమ్స్ నేను నెరవేర్చుకోవాలి కదా. ఇప్పుడు ఎంత ఇట్లయినా, ఎంత మిలియన్ల కొద్ది వచ్చినా ప్రజల నుంచి అభిమానం వస్తుంది తప్ప వాటి ద్వారా నాకు పెద్ద కమర్షియల్గా ఏం వర్కౌట్ అవ్వట్లేదు. వీళ్ళు సినిమా వాళ్ళు దాన్ని పరిగణలోకి తీసుకోవట్లేరు. ఆ పాట ఇన్ని మిలియన్లు కొట్టాడు కదా, మనం మ్యూజిక్ ఇద్దాం, లేదా ఆడియో కంపెనీ రేటు ఇంత పెంచుదామని అంటలేరు. సినిమాలో పాటలు ఇట్లు కొడితేనే అంటారు వీళ్ళు. అది నాకు కొంచెం లేట్గా తెలిసింది. ఇట్లు కొడుతున్నాం కదా, మిలియన్లు వస్తున్నాయి కదా, మనకి ఇంకేంటి సినిమాలో పాటలాగా ఇవి కూడా అవుతున్నాయి కదా అనుకునేవాడిని. కానీ లెక్కలు వేరే అని అర్థమైంది. అందువల్ల నేను కొంచెం పక్కన పెట్టేసి ఎక్కువ సినిమా మీద ఫోకస్ పెట్టాను. అని ఇప్పుడు బాలీవుడ్లో జనరల్ చూసుకుంటే మికా సింగ్ అను, లేకపోతే చాలా మంది ప్రైవేట్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆల్బమ్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. అవి కమర్షియల్ ఆల్బమ్స్ సూపర్ హిట్ అయితే. అట్లా తెలుగులో ఎందుకు రావట్లేదు, మీరు కూడా ఎందుకు చేయట్లేదు? తెలుగులో ఆ చిన్న చూపు ఉంది ఇక్కడ. ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ లాంటి వాళ్ళు కూడా ఆస్కార్ అవార్డు వచ్చా కూడా మనోడు పాపం చాలా ఖర్చు పెట్టి పాట చేసాడు, ఏదో వర్కౌట్ అవ్వలేదు. సో ఇక్కడే ఆ రోజు ఐరబ్బ స్మిత గారు కూడా చేసేవాళ్ళు, స్మిత ఆమె కూడా మానేసింది. ఇక్కడ ఏంటంటే కొంచెం రూటెడ్గా వెళ్ళి కొంచెం ఎమోషనల్ టచ్ ఇస్తే తప్ప రెగ్యులర్ మోడర్నైజ్డ్గా మంచి పెద్ద పెద్ద వీడియోలు షూట్ చేయాలంటే చాలా బడ్జెట్ కావాలి, అవి వర్కౌట్ అవ్వదు. సో అది దానివల్ల ఎందుకో నేను ఆ రోజు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా యూట్యూబ్ పాటలు, ప్రైవేట్ పాటలు అంటే ఎంతసేపు ఫోక్ సాంగ్స్ అయినా రివాల్యూషన్ సాంగ్స్ అయినా ఓ సినిమాటిక్గా మంచి ఎమోషనల్గా ఎందుకు చెప్పకూడదు మంచి మంచి విషయాలు అని చెప్పి ఆ రోజు నేను స్టార్ట్ చేసి కొంచెం సినిమాటిక్గానే చేసేవాడిని నేను ఏ పాట చేసినా. బట్ అదే ఇలా చాలా క్వాలిటీ ఖర్చు పెట్టి బాలీవుడ్ లాగా చేయాలంటే కొంచెం అది ఇంకా టైం పడుతుంది. ఇంకా జనాలు ఇప్పటికి ఇంకా పాట అంటే
సినిమా, ఆ హీరోలు, ఆ డ్యాన్సులు, అది దానికే అంటే. కానీ మీరు ఊర్లలోకి వెళ్ళి చూడండి, ఏ చిన్న ఫంక్షన్ అయినా, ఏ చిన్న అకేషన్ అయినా, ఏ చిన్న డ్యాన్స్లు వేసుకోవాలని ఆ ప్రైవేట్ సాంగ్లో కూడా సినిమాలు పెద్దగా పెడతారు, రేర్ వినపడతాయి సినిమా పాట. ఒకసారి ఎప్పుడో నేను ఎవరిదో బారాత్లో వెళ్తే తెలిసిన వాళ్ళది 1 hour ఉన్నా అక్కడ, 1 hour ఒక సినిమా పాట వినిపించాలి, సిగ్గా అనిపించింది నాకు సినిమా వాడిగా. చిన్న చిన్న ప్రైవేట్ సాంగ్లలో ఎవరెవరు వేసుకునే ఫోక్ సాంగ్లు, భారత్లో డీజేలలో డ్యాన్సులు వేస్తున్నారు అక్కడికి, లోకల్ డీజేస్. సో అక్కడ దాకా వెళ్ళింది. ఇప్పుడు మనం అనుకుంటున్నది రావడానికి కూడా పెద్ద టైం ఏం పట్టదు. కాకపోతే ఆ ప్రొడ్యూసర్స్, స్పాన్సర్లు వాళ్ళందరూ దొరకాలి కదా వాటికి. అంటే అక్కడ కూడా మళ్ళీ మన హీరోలు, హీరోయిన్, మన రెగ్యులర్ సినిమా హీరో హీరోయిన్లు వీళ్ళు ఆ ప్రైవేట్ సాంగ్లలో యాక్ట్ చేస్తే మన మార్కెట్ వస్తుంది. ఇప్పుడు మనం ఎంత చేసినా మనకు ఒక హీరో సపోర్ట్ ఉంటే ఆ పాట ఇప్పుడు వెళ్ళడం వేరు, రీచ్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఇప్పటిదాకా నేను ఏదో అన్నదమ్ముల పాటలు, ఇవన్నీ పాటలు, ఆ పాటలలో మీరు 2 హీరోలను పెట్టి చూడు, నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు తమ్ముడా, ఆ పాటని ఒక కమర్షియల్ 2 హీరోలు ఒక ప్రైవేట్ సాంగ్ చేశారనుకోండి, ఆ పాట బ్లాస్ట్ అవుతుంది. సో అలాగా మనం మళ్ళీ ఈ ప్రైవేట్ సాంగ్లో అనుకునే మీ బాలీవుడ్ సినిమాల్లో ఆ ప్రైవేట్ సాంగ్లలో కూడా దుల్కర్ సల్మాన్ ఏదో పాట చేశాడు, హీరే హీరే అనే పాట, హీరే హీరే. సో ఇలాగా బాలీవుడ్లో పెద్ద హీరోలే చేస్తుంటారు ఆ పాటలు. నేను ఎంత మ్యూజిక్ డైరెక్టర్ని, ఎంత గొప్పనైనా, ఎంత పాటలు రాసేవాడు ఎంత గొప్పవాడైనా, సింగర్ ఎంత గొప్పగా రాసినా, ఆ యాక్టర్ అనే మనిషి కూడా వస్తే దీంట్లోకి ప్రైవేట్ సాంగ్ల అది పెరుగుతుంది. నాకు తెలిసి ఇంకొక 2-3 yearsలోనే అది కూడా వచ్చేస్తుంది. మీరు ఏమైనా ప్లాన్ చేస్తున్నారన్నా? అంటే ఇప్పుడు సినిమాకి ఎట్లా చేస్తున్నారు, ఓకే, ఇంక ఇలాంటిది ఏమైనా ప్లాన్ చేయాలని ఉంది. బట్ అదే మరి బడ్జెట్ ప్రాబ్లం కదా. మనం మ్యూజిక్ వర్క్ చేయగలుగుతాం కానీ మళ్ళీ ఆ వీడియోలు, ఆ ప్రొడక్షన్ అదంతా చేయాలంటే కొంచెం అలా ఎవరైనా దొరికినప్పుడు అలాంటిది కూడా చేయాలని ఉంది. అంటే అలా అది ప్యాషనేటెడ్ ఉండాలి వాళ్ళకి. ఒక 2 పాటలు పోయినా పర్లేదు, రీచ్ అవ్వకపోయినా పర్లేదు, ఇది ఒక మార్కెట్ తెద్దామని ఆలోచించే ఒక ఆడియో ఈ కంపెనీస్ ఉంటాయి కదా, ఎవరైనా అలా చేసినప్పుడు. బట్ ఇప్పుడు అలా చేయాలన్నా కూడా నేను కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్గా టాప్ అయినప్పుడు నా పేరు కూడా కొంత యాడ్ అవుతుంది. అప్పుడు చేద్దాం తర్వాత. అప్పుడు నాకు హీరోలు ఎవరో ఫ్రెండ్స్ ఉంటారు కదా, చేద్దాం కొత్తగా ఏదో కొత్త డిఫరెంట్గా పాట చేద్దామని చెప్పి చేసేది. బట్ అది అలాంటిది అయితే నాకు ఉంది, అది తీసుకురప్పుడు యూట్యూబ్లో నువ్వు రాయి నేనే శిల్పి అన్నదమ్ముల పాటలతో ఒక రకమైన చిన్న నాదంటూ ఒకదానికైతే నేను ఒక ముద్ర వేసిన ఎమోషనల్ పాటలకి వాటికి. అలాగే ఇలా కమర్షియల్గా బాలీవుడ్ టైప్లో కూడా అలాంటి పాటలు కూడా చేయాలని ఉంది. బట్ ఈ సినిమాది అయిపోయినాక చేస్తుంది. సినిమాల్లో నేను అనుకుంటున్న ఆ టాప్ రేంజ్కి వెళ్ళిన తర్వాత చేస్తా. అన్న మీ ఫేవరెట్ హీరో ఎవరన్నా? ఫేవరెట్ చిన్నప్పుడు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఉండేది. ఇక్కడికి వచ్చాక ఒక్కొక్కరు మారిపోయారు అంత. అంటే ఎవరిని ఇప్పుడు కామెడీలాకి ఒకరు ఉంటారు, మహేష్ బాబు గారు అంటే ఇష్టమే ఉంటుంది. ఆ సినిమా చూసినప్పుడు ఏ సినిమా చూస్తే ఆ సినిమా హీరో నా ఫేవరెట్ హీరో లాగా నేను ఫీల్ అయ్యి చూస్తాను అతన్ని. సినిమా తప్ప మనకి ఇంకేం తెలుసు. సో ఆ సినిమాని ఇష్టపడతాం అంతే. ఇప్పుడు మొన్న చూశాను గేమ్ చేంజర్, చూశాను రామ్ చరణ్ అంతే ఇష్టంతో చూసిన, డాకు మహారాజ్ చూసినప్పుడు బాలకృష్ణ నాకు ఇష్టం లాగానే చూస్తా. బయటకు వచ్చినప్పుడు మన పర్సనల్ మారొచ్చు కానీ సినిమాకి వెళ్ళినప్పుడు ఆ కథానాయకుడే మన ఇంటి మనిషి, మన అన్న, మన బాబాయ్, మనోడు అనే ఫీలింగ్ చిన్నప్పటి నుంచి అలవాటైంది కదా. సో అందరు హీరోలు ఇష్టమవుతారు. బట్ నేను చిరంజీవి గారిని చిన్నప్పటి నుంచి ఇక ఒక మామూలు మనిషి సినిమాలోకి వెళ్ళాడు, మనం కూడా వెళ్ళొచ్చు అనే ఒక స్పృహ మన మైండ్లో నాటారు కాబట్టి చిరంజీవి గారు అనేది ఎప్పుడు స్పెషల్ ఉంటుంది. కలిసారన్న మీరు చిరంజీవి గారి మీద కూడా సాంగ్ చేశారు? అవును, చిరంజీవి గారు చేశాను. ఆయన నా గురించి అప్రిషియేషన్ చేశారు, మెసేజ్ పంపించారు, కానీ ముఖంకి కలవలేదు, కుదరలేదు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నేను ఇంకా కొంచెం సాధించిపోవాలి ఆయన దగ్గరికి. నాకెంత ఆయన ఎప్పుడు మా ఇంట్లో మనిషిలాగా అనిపిస్తాడు నాకు. ఆయన ముందుకు వెళ్ళేటప్పటికీ ఆయన నన్ను చూసి నన్ను పేరు పెట్టి నేను చేసిన పనుల గురించి ఆయన మాట్లాడాలని ఒక చిన్న కోరిక చిన్నప్పటి నుంచి. ఇంకా ఆయన దాకా వెళ్ళిందో లేదో నా పనులు, నేనే చెప్పుకునే పరిస్థితిలో ఉన్నానేమో అనే ఒక చిన్న భయం ఉంటుంది లోపల. వెళ్తా తప్పకుండా, త్వరలోనే అది అనుకునేది సాధించి వెళ్తా. అన్న మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చెప్పాను కదా, ఇప్పుడు గరివిడి లక్ష్మి ఒకటి, సిల్లీ మంక్స్ వాళ్ళది రాజారమ్యం అని ఒక క్యూట్ లవ్ స్టోరీ చేసిన, అది నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తారు ప్రమోషన్స్. బాలీవుడ్లో ఒక సినిమా ట్రాక్స్ నడుస్తున్నాయి, అది ఒక 4-5 రోజుల్లో లాక్ చేస్తారు. పెద్ద రేంజ్ సినిమా అనేది అంతే. పీపుల్ మీడియాలోనే ఇంకొక సినిమా ఏదో మాట్లాడుతున్నారు. ఈ గరివిడి లక్ష్మి కథ చెప్పనండి, ఎందుకంటే బుర్ర కథ సాహిత్యంలో ఆమె లెజెండ్ అనుకో.
సో అలాంటి సినిమాలో మ్యూజిక్ మీ వరకు వచ్చింది అండ్ మ్యాచ్ చేయాలి అండ్ మీటర్స్ సెట్ చేయాలి. ఎలా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎలా? దాదాపు 20 సాంగ్స్ ఉంటాయి దాంట్లో. 20 సాంగ్స్ ఉంటాయి. అంటే ఆమె స్టేజ్ మీద పాడే పాటలు, ఆమె పాడే పాటలు కూడా సినిమాలో లీనం చేశారు. నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత కొన్ని కథలు విన్నాను, కొన్ని స్క్రిప్ట్లు చదివాను. ఈ సినిమా నాకు నచ్చలేదు, నేను చేయలేను అనే స్థాయి నాది కాదు కాబట్టి నచ్చకపోయినా కొన్ని చేసేవాడిని తప్పక. నన్ను నమ్ముకొని మ్యూజిషియన్స్ ఉంటారు, ఉంటుంది మొమాటం అని కూడా కొన్ని బతకడానికి కూడా ఉంటుంది. కానీ గరుడి లక్ష్మి అనే స్క్రిప్ట్ నేను చదివిన రోజు నేను ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా అవ్వలేదు ఆ సినిమాకి. నాతో పాటు ఇంకా 2-3 ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకరు, పాట ఒకరు ఇలాగ ఉండే. నాకు 2 పాటలు అన్నట్టు ఇచ్చారు. అది చదివిన తర్వాత అనుకున్న మనసులో, ఇంత గొప్పగా రాశాడు గౌరీ నాయుడు ఈ స్క్రిప్ట్ని, ఇలాంటి స్క్రిప్ట్లు మనకి ఎందుకు వస్తాయిలే, మన మీరు అన్నావు కదా లక్ ఫ్యాక్టర్, అది లక్ ఇంకా రాలేదు, అందుకే దీన్ని నలుగురిలో నన్ను ఒకరిని పెట్టారు ఈ సినిమాకి అని అనుకున్నా. 1 అవర్లో చదివా అసలు పేపర్ని, అక్షరాన్ని కూడా ఇంకా ఎటు చూడకుండా, కళ్ళు కదలకుండా ఆ స్క్రిప్ట్ మొత్తం చదివేసిన. అంత గొప్ప సినిమా అవుతుంది అది. ఆ డైరెక్టర్ కూడా ఎంత అంటే ఆ గరుడి లక్ష్మి అనే అమ్మాయిని తాగేసి తినేసి మొత్తం నిద్రలో కూడా ఆమెనే శ్వాసిస్తూ ఉంటాడు అతను ఆ క్యారెక్టర్ని. అంటే ఆమె గురించి చెప్పినప్పుడు ఆయన కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఒక దర్శకుడు తన పాత్రని, తన కథను అంత ఓన్ చేసుకుంటాడా? మా మ్యూజిక్లో కూడా నేను తెలంగాణ వాడిని, అది ఉత్తరాంధ్ర స్లాంగ్ కదా. ఎవ్రీ నైట్ పొద్దున మాపున నిద్ర పోకుండా మాతోనే ఉండేవాడు. ఆయన భయం ఎక్కడ ఈ స్లాంగ్ మిస్ అవుతుందో, ఎక్కడ ఈ సోల్ మిస్ అవుతుందో. సో అలా మాతో పనిచేసి మళ్ళీ ఇప్పుడు షూటింగ్కి వెళ్ళిపోయాడు. నా కోసం నిలబడ్డ మొదటి దర్శకుడు అతను. అంటే చాలా దర్శకులు పాపం వాళ్ళకు నన్ను పెట్టుకోవాలని ఉన్నా గట్టిగా మాట్లాడలేకను, అక్కడ ప్రొడ్యూసర్స్తో హీరోలతో కన్విన్స్ చేయలేకను ఎక్కడో అక్కడ ఎత్తేసేవాళ్ళు. కానీ ఇతను అలా కాదు. ఇతనే ఫస్ట్ డైరెక్టర్ అయినా కూడా ఎందుకు నాకు ఆయనకు ఒక ఛాయ్ కూడా దయాలి, మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కూడా లేదు. మీరు అన్నట్టు ఆ లక్ అనేది వచ్చినప్పుడు ఇలాంటివి వస్తాయేమో. ఇప్పుడు స్టార్ట్ అయిందేమో అనిపించింది నాకు టైం. తర్వాత అనూహ్యంగా ఆ సినిమా మొత్తం నేను మ్యూజిక్ డైరెక్టర్. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు వేరెవరు అనుకున్నారు, విమానం సినిమా చూశాడు మనోడు. అదే నన్ను అడిగాడు, నువ్వు చేయగలవా అని. నాకు మ్యూజిక్తో ఏడిపించాలి, నువ్వు చేయగలవా అంటే, నాకు మాటలు చెప్పడం రాదు బ్రో, నేను అలా వచ్చుంటే నేను చాలా సినిమాలు అవకాశాలు తెచ్చుకునేవాడిని. నేను ఇలా చేస్తా అలా చేస్తా అని అన్ని అట్లా చెప్పడం నాకు ఎందుకు అంటే, చెప్పడం తప్ప అంటలేను, నాకు రాదు. నేను పని చేస్తాను ఇస్తే తప్ప నాకు చెప్పడం రాదు. నేను చేసింది విమానం అనే సినిమా ఉంది, ఆ సినిమా చూడు. నిజాయితీగా నీకు అది నేను బాగా చేయగలను నీకు అనిపిస్తే నువ్వు ఇవ్వు, నీకు ఎక్కడో డౌట్ వస్తే నాకు ఇవ్వకు అని చెప్పాను. ఆయన చూశాడు, హాఫ్ సినిమా చూసేసి ఆయన ఫిక్స్ అయ్యి నాకు చెప్పకుండానే అలా చెప్పేశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నాకు చరణ్ అర్జునే చేయాలి. సో అన్నట్టు ఆ లక్ అనే టైం ఇప్పుడు స్టార్ట్ అయిందేమో. చూడండి విమానం ఆ సినిమా నేను ఎన్ని సినిమాలు చేసినా గరుడి లక్ష్మి అనేది నా లైఫ్లో ఎప్పటికీ మెమరబుల్గా, నేను గరుడి లక్ష్మి మ్యూజిక్ డైరెక్టర్ని అని గొప్పగా చెప్పుకునే సినిమా అవుతుంది అది. పీపుల్ మీడియా వాళ్ళకు కూడా ఈ TV9 ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ పెద్ద ఇంతకుముందు నా ట్రాక్ రికార్డు కూడా పెద్దగా ఏం లేదు. ఒక దర్శకుడు చెప్పాడని నమ్మి విశ్వప్రసాద్ గారు, కృతి మేడం వాళ్ళందరూ కూడా నన్ను ఓకే చేయడం, ఆ టీం అందరు కూడా చాలా ఇష్టపడడం. రేపు ఆ పాటలు వచ్చిన తర్వాత మీరు 100 విమానాలతో సమానం అవుతుంది గరుడి లక్ష్మి. అంటే ఓన్లీ మ్యూజిక్ డైరెక్షన్ అయినా లేకుంటే ఏమన్నా తెరపైకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? తెరపైకి అంటే పాటల్లో కనపడుతున్నాను అప్పుడప్పుడు. పాటల్లో కనపడు కాదన్న, యాక్ట్ చేయడం లాంటిది. ఏమో నాకు యాక్టింగే రాదు. ఇంటర్వ్యూలలోనే ఉన్నట్టు మాట్లాడేస్తాను నేను. ఇంక యాక్టింగ్ ఎక్కడొచ్చు? యాక్టింగ్ వచ్చుంటే ఇప్పటికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రేట్ ఉన్నాయి. అని ఇట్లా ఉన్నట్టు మాట్లాడితే సినిమా ఇండస్ట్రీలో పనికిరాదంటారు చాలా మంది. నా విషయంలో నాకు అర్థమైంది, మనం కొంచెం వెనకబడిపోవడానికి కారణం కూడా అదే. సో ఇట్లా మాట్లాడడం వల్ల మరి మీకు ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ అయిందని మీరు ఫిక్స్ అంటే నమ్ముతున్నారు? ఇప్పుడు కాదు అది ఇప్పుడు ఎలా మాట్లాడో తెలిసిపోయింది. తెలిసిందనే కాదు, ఇప్పుడు కూడా నేను కొంచెం జెన్యున్గానే ఉంటా. మన ఉన్నట్టే మాట్లాడతాను. ఏమో అది భయపడుతూ దానివల్లనే నా పాటని ప్రజలు అంత స్వచ్ఛంగా ఆశీర్వదించారు. దానివల్లనే ఆ ప్యూరిటీ అనేది నీకు మ్యూజిక్లో కూడా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరో ఏదో వేరే రకంగా మ్యానిపులేషన్ ద్వారా వాళ్ళు సక్సెస్ అయ్యారు, మనం ఆ దారిపోదామనే అలాంటివి అయితే నాకు రావట్లేదు. నేను నిజాయితీగానే ఉంటా. నాకు ఒక ఆయన చెప్పాడు, ఒక పెద్ద ఆయన, నువ్వు సక్సెస్ కోసమో ఇంకో దేనికోసమో నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండకుండా మారడం కన్నా వీడింతే అని అలవాటు చేసేదాకా ఓపిక పట్టు. నీ నేచర్ని చరణ్ ఇలాంటోడు అని వాళ్ళు నీకు అలవాటు అవుతారు. ఒకరోజు అలవాటై దాన్ని కూడా ఇష్టపడడం మొదలు పెడతారు కదా. టైం టేకింగ్ అది. అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టుకుంటే
నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండొచ్చు, జీవితాంతం నటించాల్సిన అవసరం లేదన్నాడు ఆయన. సో నేనేమో అధర్మంగా లేను, నేనేమో తప్పు లేదు, నాకేం చెడు అలవాట్లు లేవు, నేను ఇంకో రకంగా మనుషులు అట్ చేసేవాడిని కాదు. కానీ ఏదైనా ఇప్పుడు నువ్వు చెప్పావు అనుకో, గిప్పలని పాటకి ఇది ఉందనుకోండి, అది ఏంటి సాధ్యాలు చెప్తుంటాను ఒక్కొక్కసారి. అది కొంచెం తగ్గించుకున్నానులేండి. మనుషులు ఎవరు కూడా వాళ్ళు చెప్పిందే వినాలి అనే తత్వంతో ఉంటారు. మనం ఏది కూడా కొంచెం కూడా మనం చేసిన పని మీద, మనం నమ్మిన సిద్ధాంతం మీద మనకు కొంచెం నమ్మకం ఎక్కువ ఉన్నప్పుడు, దాని మీద ప్రేమతో పనిచేసినప్పుడు కొంచెమైనా దానికోసం మనం మాట్లాడతాము. అది కూడా మాట్లాడొద్దు అని అర్థమైంది అంతే. మౌనంగా ఉంటాను చెప్ప, నేను వేరే నాటకాలను నటనలు అయితే నేనేం చేయను. మౌనంగా మార్చుకోవడం అంటే మౌనంగా ఉండడం ఒకటి నేర్చుకున్నాను అంతే. పని చేయాలి, వాళ్ళు చెప్పింది చేయాలి అంతే. అంటే ఈ డైరెక్టర్స్తో, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ డైరెక్టర్స్తో ఏదో ఒక వియర్డ్ ఇన్సిడెంట్ ఉన్నదా? డైరెక్టర్స్తో నాకు ఇప్పుడు డైరెక్టర్లు అందరూ నాకు చాలా ఫ్రెండ్లీ. ఎవరితో ఎలాంటి నాతో పని చేసిన ప్రతి దర్శకుడు నన్ను చాలా ఇష్టపడతాడు, మిస్ అవుతారు 2 రోజులు కలగకపోతే. దర్శకులతో నాకేం లేదు, ఎవరితో ఏం లేదు. ఇండస్ట్రీ నేను చెప్పాను కదా, నాకు బయట ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్కడిక్కడ ఊర్లో వాటి తప్ప సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు ప్రేమించింది నన్ను. ఏదన్నా మిస్టేక్స్ ఉంటే నేను చేసినవి ఉంటాయి, కానీ ఇండస్ట్రీ పరంగా నాకేం లేదు. ఎవరిదైనా ఇండస్ట్రీలో ఎదుగుదల చూసినప్పుడు నాకు కూడా ఎవరన్నా ఒక బ్యాక్ బోన్ లాగా ఒక సపోర్ట్ లేదా అందులో అదొక్కటే నేను చెప్తున్నా కదా. ఇప్పుడు గరివిడి లక్ష్మి లాంటి ఒక సినిమాకి ఓ దర్శకుడు నా కోసం ఫైట్ చేసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే, ఇన్ని రోజులు ఇలాంటి మనిషిని నేను సంపాదించుకోలేకపోయానా, నా కోసం ఒక మనిషి లేడా, నా కోసం ఒక హీరో, నా కోసం ఒక డైరెక్టర్ ఎవరో ఉండుంటే నేను ఇప్పుడు నువ్వు చెప్పిన వేరే వేరే పేర్లకు వాళ్ళకి కొంచెం వాళ్ళు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆ హీరోలో ఎవరెవరో లాక్కపోయారు వాళ్ళని. మనల్ని అలా లాక్కపోయే వాళ్ళని సంపాదించుకోకుండా వచ్చిన పని అలా చేసుకుంటూ స్టూడియోలో కూర్చోవడం తప్ప, బయటికి వెళ్ళి వాళ్ళని కలుస్తుంటే మనుషులతో రిలేషన్స్ ఏర్పడతాయి, ప్రేమ ఏర్పడుతుంది. అరే మనోడు చరణ్ మనోడిని లాక్కెళ్దామని అంటారు అంతే. సో అదొక్కటి నేను అందులో ఇప్పుడు ధనరాజు లాంటి వాళ్ళు వీళ్ళు కొంచెం తప్ప, పెద్దగా ఇండస్ట్రీలో నాకు బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు కూడా అవకాశం ఇద్దాం చరణ్కి అని అనుకోరు ఎందుకో. అది మరి నేను వాళ్ళకి ఆ ఫీలింగ్ తీసుకురాలేకపోయాను అనడం నేను ఫెయిల్యూర్ అయినట్టు ఫీల్ అవుతా తప్ప, వాళ్ళు ఎందుకు నన్ను ఎంకరేజ్ చేయలేదు, వాళ్ళు ఎందుకు నన్ను తీసుకెళ్ళలేదు అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వను. అంటే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఫేజ్ ఉంటుంది, ఫేడ్ అవుట్. అట్లా మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా ఫేడ్ అవుట్ ఉంటుందని, ఎందుకంటే జరుగుతున్నాయి అట్లనే. ఒకప్పుడు మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్, టాప్ మ్యూజిక్ డైరెక్టర్, ఇప్పుడు నడవట్లేదు. సో నెక్స్ట్ ఎలా అంతే. ఇప్పుడు అలా అనుకుంటే మణిశర్మ గారు, కీరవన్ గారు ఉన్నారు కదా, మరి ఆయన ఇప్పటికీ 7 సినిమాలు చేస్తారు. సినిమాలు బట్టే బ్రదర్ అంతే. మణిశర్మ గారికి కూడా ఒక మంచి సినిమా, ఒక సూపర్ హిట్ సినిమాలు 2 బ్యాక్ టు బ్యాక్ హిట్లు వచ్చాయనుకోండి, సినిమా హిట్ అయితే అన్నీ బాగుంటాయి. సినిమా హిట్ అయితే ఎవరు చేసినా బాగుంటాయి. ఇప్పుడు మనకు బాలీవుడ్లో యాష్ చోప్రా లాంటి గారు లాంటి వాళ్ళు 50-60 ఏళ్ళకి ప్రేమ కథల సినిమాలు తీసినారు వాళ్ళు. ప్రేమలో దిల్వాలే దులానియా లే జాయేంగేనా అదేదో సినిమా ఉంటుంది ఆయనది, లాస్ట్ షారుఖ్ ఖాన్ సినిమా. అది ఏదో ఒక లవ్ స్టోరీ ఏదో తీసాడంటారు ఆయన, యాష్ చోప్రా గారు వాళ్ళంతా. సో ఇక్కడ అవుట్డేటెడ్, క్రియేటివిటీకి అవుట్డేటెడ్ లేదు. సంగీతం శ్రీనివాసరావు గారి సినిమాలన్నీ 80 ఏళ్ళు 90 ఏళ్ళ వయసులో ఉంటాయని. ఇళయరాజా గారు ఇప్పటికీ ట్రెండింగ్లోనే ఉన్నారుగా. మణిశర్మ గారికి కూడా 2 హిట్లు పడుతుంది. మణిశర్మ గారిని మించిన కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే నాకు ఎవరు కనిపించరు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనే మాట వినపడిందే నాకు మణిశర్మ గారి నుంచి. అంటే అంతకుముందు అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్లు ఉండొచ్చు, కానీ నాకు ఊహ తెలిసి నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు నాకు వినపడింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనే ఒక ఎలివేషన్ మ్యూజిక్ అనేది నాకు మణిశర్మ గారితోనే వినపడింది. సో ఆయనలో ఉన్నదే అడిగిపోదు, క్రియేటివిటీకి ఎప్పుడు అవుట్డేటెడ్ లేదు. బట్ సినిమాలు అంతే. ఇప్పుడు ఒక హిట్ సినిమాలో పడితే పాట ఇంకో రకంగా ఉంటుంది, నార్మల్ సినిమాలో పడితే ఇప్పుడు ఇది బీమ్స్ అని చెప్తున్నారు. బీమ్స్ కూడా దాదాపు 10-15 ఏళ్ళ నుంచి మ్యూజిక్ చేస్తూనే ఉన్నాడు, సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇంతకు మించిన పాటలు ఆయన అంతకుముందు కూడా ఇచ్చాడు, అంతకు మించిన పాటలు అంతకుముందు ఇంకా గొప్ప పాటలు ఇచ్చాడు. నిన్న మేమిద్దరం కలిసి నా స్టూడియోలోనే నా మ్యూజిషియన్స్తోనే వచ్చి పని చేసుకునేవాడు బీమ్స్. అక్కడ ప్లే అవుతున్నప్పుడు నేను వింటూనే ఉండేవాడు, భలే ఉందే పాట అనుకునేవాళ్ళం. నా పాట ఆయన అనేవాడు, ఆయన పాట నేను అనేవాడిని. ఆ పాటలు ఏంటి చాలా మందికి తెలియలేదు కొన్ని. కారణం ఏంటి, ఆ సినిమాలు. అలాగా ఒక మంచి సినిమా చేశాడు కాబట్టి, ఆ సినిమా హిట్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ఆ పాటకి ఒక వాల్యూ వచ్చింది ఈరోజు. ఇప్పుడు నాయి కూడా కొన్ని పాటలు విన్నప్పుడు ఆలీలు అంటూ ఉంటారు, అబ్బా ఇది ఒక మంచి సినిమాలో పడి ఉంటే, పెద్ద సినిమాలో పడి ఉంటే దీని స్థాయి వేరు అంటారు. లగ్గంలో అలాంటి 2-3 పాటలు ఉంటాయి. ఆ పాటలు విన్నప్పుడు వాళ్ళు అందరూ అనేవాళ్ళు ఇది పెద్ద సినిమాలో పడి ఉంటే దీని స్థాయి వేరు అని. సో అలాగే మణిగారికి కూడా మంచి సినిమా వస్తే ఎవరికి అవుట్డేటెడ్ అనేది అయితే ఉండదు. మనల్ని మనం సానబెట్టుకుంటూ మనం మ్యూజిక్ డైరెక్టర్లకు ఒకటే అది ఉంటుంది, మ్యూజిక్ డైరెక్టర్లు పాటలు రాసే వాళ్ళకి మాత్రమే. వీళ్ళు రిటైర్ అనేది ఉండదు ఇంకా. వాళ్ళకి మంచి సినిమాలు వాళ్ళని నమ్మే, ఇప్పటికి రాజమౌళి గారు ఉన్నారు కాబట్టి కీరవాణి గారికి
ఆయన కంటిన్యూగా ట్రెండ్ సినిమాలు ఉంటాయి కాబట్టి ఆయన ఎప్పటికీ మన కిరవాణి, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కిరవాణి గారి పేరు వింటూనే ఉన్నా. ఆయన ఎప్పుడు అదే టాప్ మ్యూజిక్ డైరెక్టరే. ఆయన చైర్ అక్కడే ఉంటుంది, అసలు కదలనే కదలేదు అది. సో అలా దానికి ఏం లేదు, సినిమాలే అంతే మనల్ని నిర్దేశించేది, మమ్మల్ని దర్శకులు, సినిమాలు. డైరెక్టర్ అనుకుంటే చాలా ఎప్పుడు ట్రెండింగ్లో ఉంచవచ్చు మమ్మల్ని, కమర్షియల్ డైరెక్టర్, ఇద్దరు డైరెక్టర్లు అనుకుంటే. వాళ్ళని సంపాదించుకోవాలన్న విషయం నాకు అర్థమైంది ఇప్పుడు. సినిమా అవకాశాలు కాదు, మనల్ని నమ్మి పెద్ద సినిమాలు చేసే దర్శకులు, హీరోలు మన మీద కొంచెం ప్రేమతో అరే వాడిని లాక్కెళ్దాం అనే మనుషులను పట్టుకోవాలి మనం. ఇది కూడా అన్న ఒకనొక సందర్భంలో మీరే అన్నారు, అండ్ నేను ప్రమోట్ చేయడం కంటే నన్ను ధనరాజ్ ఎక్కువ ప్రమోట్ చేశాను. అవునవునవును, ఆ టైం విమానం టైంలో. అవును. సో ఆ విమానం టైంలో కూడా ప్రతి ఒక్కరు మీ గురించి ఎక్కువ చెప్పారు. విమానం ఏంటంటే అక్కడ లక్కీగా నాకు డాను, శంభో శివశంభో స్టైల్ సినిమాల కోఆర్డినేటర్ కిరణ్ అన్న, అతను ఆ సినిమా ప్రొడ్యూసర్, జీ స్టూడియోస్తో కలిపి చేశారు. కిరణ్ కుర్రపాటి, ఆయన డైరెక్టర్ బేసిక్గా. సో అతనికి నేనంటే నమ్మకం, చరణ్ అయితే బాగుంటుంది అని నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాడు. డైరెక్టర్కి నేను పెద్దగా తెలియలేదు, ధనరాజ్ చెప్తూనే ఉన్నాడు. సో అనుకోకుండా అది చివరికి ఆ సంకల్పం, కిరణ్ అన్న సంకల్పమో ధనరాజ్ సంకల్పమో తెలియదు, అది వాళ్ళిద్దరూ నా కోసం ఉండడం వల్ల అది విమానం నా చేతిలోకి వచ్చింది. అదే కిరణ్ అన్న ఇప్పుడు నన్ను, ఆయన ఏ పెద్ద సినిమా చేయని, అంత పెద్ద హీరోతో చేయని, నాకు చరణ్ కావాలని నమ్మే వ్యక్తుల్లో నేను సంపాదించుకున్న వ్యక్తులు అన్నానే. అలా చాలామంది ఉన్నారు, వాళ్ళకి టైం రావట్లేదు. ఉపేంద్ర మాధవ్ అని ఉంటాడు, ఎమ్మెల్యే సినిమా డైరెక్టర్, అతనికి ఏదైనా అవకాశం వస్తే చరణ్ మావాడు అంటాడు, కిరణ్ అన్న అంటాడు. కొందరు ఉన్నారు, బట్ వాళ్ళకి టైం వస్తే నాకు వచ్చేది, వాళ్ళకి రాలేదు. సో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇస్తారు అంతే. కానీ కొంతమంది మీ ఫ్రెండ్ ఇప్పుడు ధనరాజే డైరెక్టర్ అయిపోయాడు. సో తప్పకుండా ధనరాజ్ రేపు ఏదైనా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు, మొదటి సినిమా కుదరలేదు, ఆయన సడన్గా డైరెక్టర్ అయ్యాడు యాక్సిడెంటల్ ఆ సినిమాకి. మొదటి నుంచి ధనరాజే డైరెక్టర్ అయితే ఆ సినిమా నేనే మ్యూజిక్ డైరెక్టర్ని. సో అది ముందే అన్ని ఫిక్స్ అయ్యి ఉండడం వల్ల తను ఇవ్వలేకపోయాడు. నెక్స్ట్ తను ఆ సినిమా ఇటుకొట్టి పెద్ద సినిమా చేశాడు అనుకోండి, నేను అడగాల్సిన అవసరం లేదు, ధనరాజ్ ముందు పోస్టర్ మీద నా పేరు వేసేస్తాడు, ఎందుకంటే ఆయన నా గురించి చెప్పాడు ఎంతోమంది. అట్లా మీరు అనుకున్నట్టే గర్విడ్ లక్ష్మి హిట్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ ఇంత లాంగ్ జర్నీ, అవును, మీరు ఇంకా ఈ జర్నీని కంటిన్యూ చేసి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా పై స్థాయికి చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సతీష్. థ్యాంక్ యూ.